నువ్వో సగం నేనో సగం ఏడవ భాగం. పెద్దాయన వచ్చి 2 రోజులైంది. చంద్రశేఖరం మెల్లగా గాడిలో పడుతున్నాడు. మొదట్లో తుఫాన్లో సర్వం కోల్పోయినట్లు అల్లల్లాడిపోయి ఆత్మహత్య చేసుకుందామా అన్న డిప్రెషన్లోకి లోనైనా మెల్లగా కోలుకున్నాడు. యూనియన్ లీడర్లు, ఆఫీస్ స్టాఫ్ ఇచ్చిన సలహాలు, చేసిన సూచనలు బాగా పనిచేశాయి. పెద్దాయనొచ్చి తన ప్రాంతపు ఎమ్మెల్యే దగ్గరికి తీసుకెళ్లి విషయం చెప్పేసరికి మున్సిపల్ శాఖ మంత్రితో మాట్లాడతానని హామీ ఇచ్చాడాయన. మరోపక్క ఓ యూనియన్ లీడర్ కీలకమైన ఆఫీసర్ని కలిశాడు. శిక్ష విషయంలో శిక్ష విషయంలో లీనియంట్ వ్యూ తీసుకోవడానికి రహస్యంగా బేరసారాలు జరుపుతున్నారు. దాంతో చంద్రశేఖరానికి తనకింకేం పర్లేదన్న ధీమా ఏర్పడింది. అప్పుడప్పుడు కూతుళ్ళు వచ్చి తండ్రి యోగక్షేమాలు అడిగి వెళ్తున్నారు తప్ప చంద్రశేఖరం ఆ ఇంటికి వెళ్ళలేదు. అవాల్టి తర్వాత సులోచన మళ్ళీ రానూ లేదు. ఆ ఇంటికి వెళ్ళకపోవటమే మంచిది, ఆ సంబంధం తెంచేసుకుంటే మరీ మంచిది అన్నాడు పెద్దాయన. కానీ విశాల ఊరుకోలేకపోయింది. తండ్రి రక్షణ కావాల్సిన వయసులో ఉన్నారు పాపం అనుకుంటూ, ఆ ఇంటికి వెళ్ళి రండి, పాపం పిల్లలు ఎంతో ఇదవుతున్నారు, పాపం పుణ్యం ఎరగని వాళ్ళు, వాళ్ళని శిక్షించడం దేనికి? భార్య వంక సాలోచనగా చూశాడు చంద్రశేఖరం. ఆలోచించి చూస్తే ఆమె చెప్పింది నిజమే అనిపించింది. తను అక్కడికి వెళ్ళకపోతే లోకులు కాకులై పొడిచి హింసిస్తారనిపించింది. కనిపించొస్తాను అన్నాడు. చంద్రశేఖరం వెళ్ళాకన్నాడు పెద్దాయన, మర్చిపోయిన విషయాన్ని ఎందుకు గుర్తు చేశావు? వాళ్ళు ఈయన రక్తం పంచుకు పుట్టిన బిడ్డలు. అయితే మాత్రం వాళ్ళ తల్లికి బుద్ధి ఉండి ఉంటే పచ్చని నీ కాపురంలో వెచ్చని నిప్పులు పోసేదా చెప్పు? ఎప్పుడో జరిగిపోయిన దాన్ని ఇప్పుడు తవ్వుకుని బాధ లాభమేంటన్నయ్యా? భార్యాభర్తల నడమ మూడో మనిషికి స్థానం లేదు. ఒకవేళ ఎవరైనా ప్రవేశించాలని చూస్తే అది వారి వినాశనానికే దారితీస్తుంది. శూర్పణఖ నుంచి రావణుడి నుంచి కీచకుడి వరకు అంతా రుజువు చేసిన సత్యం. ఇంతలో అభిషేక్ రావడంతో ఆ చర్చ అంతటితో ఆగిపోయింది. ఇవాళింత ఆలస్యమైందేరా, బ్యాంకులో పనెక్కువగా ఉందా? అవును మావయ్య, మేడ మీదకి వెళ్ళిపోయాడు. బుజ్జి బాగా చిక్కాడు. బావగారి గురించి గొడవ గురించా? ఇది ఉంది, అది ఉంది, పెళ్లి గురించి ఉంటుంది. రాజారావు ఏమైనా కబురంపారా? అటువంటిది ఏమీ లేదు. ఈ విషయంలో మధ్యవర్తులు ఏమంటున్నారు? ఉంటేగా అసలు ఏమైనా అనటానికి. ఆయన తిన్నగా ఆఫీస్కొచ్చి మీ అబ్బాయిని మా అల్లుడ్డి చేసుకుంటాను అన్నారు. ఈయన తలూపారు అంతే. అభిని ముందుగా చూడకుండా, అభి గురించి ఏమీ తెలియకుండా పెళ్లి ప్రతిపాదన ఎలా చేశారంటావు? ఆ రోజునే అభి బ్యాంక్లో చేరాడు. ఈయనేమో ఆఫీస్ వాళ్ళకి స్వీట్లు పంచిపెడుతుంటే ఆయనొచ్చారు. సంగతి విని బియ్యమందుదామన్నారు. అలా జరగాలని రాసిపెట్టుంది, జరిగిపోయింది. ఇప్పుడిలా అవ్వాలనుంది, అయింది. మనం నిమిత్త మాత్రులం. పెళ్ళి ఆగిపోయినట్టేనంటావా? ఎలాంటి ఆశ కనిపించట్లేదు. పాపం ఆ అమ్మాయి చాలా మంచిదిరా, నువ్వు మెచ్చుకున్నావుగా. లక్ష్మీదేవే ఏ ఇంటికి మెట్టనుందో కళ్ళు తుడుచుకుంది. అసలు వాళ్ళేమనుకుంటున్నారో నే వెళ్ళి కనుక్కోనా? ఈయన ఒప్పుకుంటారా అని. ఒప్పించడానికి ప్రయత్నిద్దాం. తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోవటమే కాదు, ఇద్దరి చేత జంటగా పూజలు చేయించాం. చల్లగా వర్ధిలమని దీవించాం. ఇంత జరిగాక విడదీయటం మంచిది కాదు, ఎవరికీ శ్రేయస్కరము కాదు. రాజారావు ఆసుపత్రిలో ఉండగా అభి పలకరించడానికి వెళ్ళాడు. అప్పుడు ఆయన కొడుకులు చాలా దురుసుగా ప్రవర్తించారట. ఆయన్ని చూడనివ్వలేదట. చేయి చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డారని చెప్పాడు. ఆ వేడిలో ఆవేశపడటం సహజం, అది ఇప్పటికీ అలాగే ఉండదు. పెళ్ళి ఆపేస్తే 10 మంది ఏమనుకుంటారోనన్న భయం వాళ్ళకి ఉంటుంది. అది నిజమే అనుకో. జరిగింది మర్చిపోయి తిరిగి కలిసిపోవటం జరిగే పనేనంటావా? ప్రయత్నం చేయకుండానే అధైర్యపడితే పనులు ఎలా అవుతాయి చెప్పు? ఇంతకీ బుజ్జి ఏమంటున్నాడు? ఆ ఊసే ఎత్తటం లేదు, దిగులుగా చెప్పింది విశాల. ఆ విషయం నేను కనుక్కుంటానుండు. పెద్దాయన మేడ మీదకి వెళ్ళాడు. ఏరా బుజ్జి, ఏం చేస్తున్నావు? రామావయ్య. పుస్తకాలు ముందేసుకుని కూర్చున్న అభిషేక్ ఆయన్ని లోపలికి ఆహ్వానించాడు. ఈ పుస్తకాలన్నీ ఏమిట్రా, మళ్ళీ ఏవైనా పరీక్షలకి చదువుతున్నావా? అడిగాడాయన. ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నా. ఏమిటో కాన్సన్ట్రేషన్ కుదరటం లేదు మావయ్య. అదే కుదురుతుందిలే కానీ, చాలా మంచి పని చేస్తున్నావురా బుజ్జి. తహసీల్దారు స్థాయికి ఎదిగిన వాళ్లే మన వంశంలో లేరు. అలాంటిది ఏకంగా కలెక్టర్ కాబోతున్నావు. నాకు చెప్పలేనంత ఆనందంగా ఉంది. అసలు ఇంత గొప్ప ఆలోచన వచ్చినందుకే మెచ్చుకోవాలి. ఈ ఐడియా నాది కాదు, మధువనిది. నేను ఇంకా ఇంకా ఎదగాలని, పైపైకి ఎగబ్రాకాలని. ఆ అమ్మాయి కరుణేష్ మంత్రి అని చూడగానే గ్రహించానులేరా. ఆమె తోడుంటే నువ్వు సాధించలేనిదంటూ ఉండదు. నిజమే మావయ్య, మధు నాకు పరిచయం కాకపోయి ఉంటే నా జీవితం అవగాహన రహితంగా, దిక్సూచి లేని సముద్రయానంలా ఉండేది. జీవితాన్ని ఎలా పంచుకోవాలో, ఎలా
ఉంచుకోవాలో ఎలా మలుచుకోవాలో తెలియజెప్పింది. బర్త్డేకి విందులు వినోదాలు ఏర్పాటు చేసేవాళ్ళు ప్రపంచమంతటా ఉన్నారు. కానీ ఎన్నో పుట్టినరోజైతే అంతమంది భిక్షగాళ్ళకి అన్నం ప్యాకెట్లు తీసుకెళ్ళి పంచిచ్చి వారి ఆకలి బాధ తీర్చే అన్నపూర్ణ బహుశా ఈ ప్రపంచంలో మధువని ఒక్కతే అనుకుంటాను అన్నాడతను. ఏ దిల్ మాంగే మోర్ జనరేషన్లో అలాంటి మానవీయ మనిషి ఉండటం అపూర్వం. ఆమె నీ భార్య కాబోతూ ఉండటం నీ అదృష్టం ఆనందంగా అన్నాడాయన. ఆ అదృష్టలక్ష్మి నాకు దక్కుతుందంటావా? దక్కాలని నువ్వు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నావా? నేనే కాదు, నా శరీరంలోని అణువణువు మధువునే కోరుతోంది మావయ్య. ఆమె లేని జీవితాన్ని ఊహించలేను. ఉద్విగ్నుడయ్యాడు. ఆ ముక్క ఆ అమ్మాయికి తెలుసా? తెలుసు అనుకుంటాను. అనుకోవడం కాదు, ఆ అమ్మాయికి చెప్పావా? తలుంచుకున్నాడు. లేదు. మీ నాన్నకి ఆమె తండ్రికి మధ్య గొడవొచ్చాక ఆమెను కలిశావా? ఆమెలో నమ్మకాన్ని కలిగించావా? డాడీ ప్రాబ్లమ్స్ వల్ల అటు వెళ్ళలేదు. పైగా వాళ్ళు కూడా కక్షగట్టి ఉన్నారు. సంజాయిషిస్తున్నట్టన్నాడు అని నువ్వనుకుంటున్నావు. పిరికివాడిలా ముఖం చాటేశావని ఆ అమ్మాయి అనుకోదా? నో, అలా ఎప్పటికీ అనుకోదు. ప్రేమ నా ప్రాణమని, ప్రేమ కోసం ఏమైనా చెయ్యగలనని మధుకి తెలుసు. నీకు ప్రేమ మీద నమ్మకం ఉండొచ్చు, కానీ ఆమెకి నీ మీద నమ్మకం ఉండాలి. ఉండేలా నీ ప్రవర్తన ఉండాలి. అతడు మాట్లాడలేకపోయాడు. నువ్వింత మందమతివని అనుకోలేదురా బుజ్జి. మావయ్య, లేకపోతే ఏమిట్రా? ప్రేమ గీమ అంటావు గాని ఆమె నా భార్య అని చెప్పవేమ్రా? మీ ఇద్దరికి పెళ్లి కుదిర్చాం. బాబా వాళ్ళు మీ పెళ్లికి తాంబూలాలు తీసుకున్నారు. మీ పెళ్లి తమకి అంగీకారమని చెప్పారు. మీ చేత పూజలు చేయించారు. పెద్దలంతా ఆశీర్వదించారు. ఇంత జరిగాక నిన్ను ఆమెని విడదీయడానికి ఎన్ని గుండెలుండాలరా? నా పెళ్ళాం అంటూ ఆమె చెయ్యి పట్టుకుని తీసుకెళ్తానంటే నీకెవరు అడ్డు చెప్పగలరా? అది నిజమే మావయ్య. కానీ కానీలు అసమర్థులు వెతికే దొడ్డిదారులు. కలేజా ఉన్నవాడు గోచి బిగించి ముందుకు దూకుతాడు తప్ప మీనమేషాలు లెక్క పెడుతూ కూర్చోడు. ధైర్యం లేక కాదు, పరిస్థితులు అనుకూలంగా లేవు గనక తాత్కాలికంగా తలొంచాను తప్ప శాశ్వతంగా కాదు అంటూ ఏదో అనబోయిన వాడల్లా తల్లిని చూసి ఆగిపోయాడు. టీ కప్పులిద్దరికీ అందిస్తూ. అభి ఏమంటున్నాడన్నయ్య? అడిగింది విశాల. మధు తన భార్య అంటున్నాడు. అన్నయ్య కంగారు పడింది. అది నిజం కాదా? చెప్పు సూటిగా అడిగాడాయన. అది చెప్పాల్సింది నేను కాదు, రాజారావు గారు. ఆయన చేత చెప్పిస్తాం. ఏరా అంతేనా? తలూపాడు అభి. ఆ పిల్ల నా కోడలైతే నిలువుదోపిడి ఇవ్వను. విశాల మాటలకి మీరెందుకింత నెగిటివ్గా ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అన్నాడాయన. జరిగిన సంఘటనలు అలాంటివి మరి. చాలా పెళ్ళిళ్లలో కట్నాల దగ్గరో లాంఛనాల దగ్గరో గొడవలు పడుతూ ఉంటారు. ఆ తర్వాత అన్నీ మర్చిపోయి బియ్యంకుడు అంటూ కావలించుకోరు. ఇవి అలాంటివేనమ్మా. ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు అంటూ వచ్చాడు చంద్రశేఖరం. నీ గురించి, ఆ రాజారావు గురించినో పెద్దాయన అన్నాడు. ఏమనుకుంటున్నారేమిటి? మళ్ళీ కలిసిపోతారు అంటున్నాను చెప్పాడు పెద్దాయన. అభికి మధుకి పెళ్లి జరిపిస్తారని. అర్ధోక్తిలో ఆగిపోయింది విశాల. అభి ఏమంటున్నాడు అడిగాడు చంద్రశేఖరం. మధునే పెళ్లి చేసుకుంటానంటున్నాడు చెప్పింది విశాల. ఏరా, మీ అమ్మ అంటున్నది నిజమేనా? తండ్రి వైపు చూసి అవునన్నట్లుగా తలూపాడు అభి. చంద్రశేఖరం మోము ఒక్కసారిగా వివరణమైంది. ఇదిగో విశాల, ఇప్పుడే చెబుతున్నాను, జాగ్రత్తగా విను. వీడు నాకే పుట్టినట్టయితే వీడు మళ్ళీ ఆ అమ్మాయి వంక కన్నెత్తి చూడడు. ఆమె ఊసెత్తడు. అంతే. మ్రాన్పడిపోయారంతా. మధువనిని చూసి నిలువున ఆశ్చర్యపోయాడు సునీల్. ఆమె అశోకవనంలోని సీతలానో, రంగు వెలిసిన బొమ్మలానో విషాద గీతం పాడుతూ ఉండి ఉంటుంది అనుకున్నాడు. కానీ ఆమెలో ఏ మార్పు లేదు. ఇదివరకట్లానే ఉత్సాహంగా ఉంది, ఉత్తేజంగానే ఉంది. తుఫానును సైతం తట్టుకొని నిలబడగల సత్తాగల దానిలా ఉంది. హలో, ఐఎమ్ సునీల్, అభిషేక్ ఫ్రెండ్ని. గుర్తున్నారు, రండి అంటూ ఇంట్లోకి దారి తీస్తూ అంది. ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఇంట్లో బాగోదేమో, గార్డెన్లో అయితే. మేడ మీద కూర్చుందాం రండి. మేడ మీదకెళ్ళి పేం కుర్చీలో కూర్చున్నారు. ఇక్కడ చాలా బాగుంది, సిటీ బాగా కనిపిస్తోంది. అభి పంపించారా? సూటిగా అడిగింది. ఆహా, అబ్బెబ్బే, అభి కలవలేదు ఈ మధ్య. మా ఫ్రెండ్ నరేంద్ర మీతో సవాల్ చేశాడే, అదే ఎంపీ గారు అబ్బాయి పంపాడు. ఆమె మొహం అరుణిమ దాల్చింది. సారీ, అతడితో నేను మాట్లాడాల్సిందేమీ లేదు. అపార్థం చేసుకోకండి మేడం. నరేంద్ర అభిషేక్ ఫ్రెండ్. మీ పెళ్లి క్యాన్సిల్ అయిందని తెలిసి నిజానిజాలు కనుక్కొని రమ్మన్నాడు. చెడు ఉద్దేశం ఏమీ లేదు. మాకెప్పుడో పెళ్ళైపోతే పెళ్ళి క్యాన్సిల్ అవ్వడం ఏమిటి? అదిరిపడ్డాడు. మీకు పెళ్ళయిందా? డిసెంబర్లో పెద్దల ఆశీస్సులతో అభి నేను భార్యాభర్తలమయ్యాం. ఇదిగో ఈ ఎంగేజ్మెంట్ రింగే సాక్ష్యం. చంపారు. పెళ్లి కుదిరింది కానీ పెళ్ళవ్వలేదు. నేను అలా అనుకోవట్లేదు. ఆయన గణపతి పూజ చేశారు, నేను గౌరీ పూజ చేశాను.
ఇద్దరం కలిసి వెంకటేశ్వర స్వామి పూజ చేశాం. కలిసి కూర్చున్నాం. పాణిగ్రహణమైంది. కలిసి నడిచాం. ఉంగరాలు మార్చుకున్నాం. పెద్దలు అక్షింతలు వేసి శుభమస్తు సౌభాగ్యమస్తు అంటూ ఆశీర్వదించారు. ఈ తతంగాన్నేమంటారు? వీటిని ఎవరైనా తుడిచేయగలరా చెప్పండి. ఏమనాలో అర్థం కాక బుర్రగొక్కున్నాడు సునీల్. పిమ్మట మెల్లగా అన్నాడు, ఇవి వేరు, పెళ్లి వేరు. పెళ్ళంటే బాజాలు, భజంత్రీలు, 3 ముళ్ళు, 7 అడుగులు, తలంబ్రాలు. చిన్నగా నవ్వింది. అవన్నీ తదుపరి ఘట్టాలు. కానీ సుముహూర్తాన చేసే ఓ ప్రమాణమే పెళ్ళి. వధూవరులు ఒకరి తలపై ఒకరు జీలకర్ర బెల్లం పెట్టి ఒకరికొకరం జీవితాంతం విశ్వాసంగా ఉంటామని, ధర్మార్థ కామ మోక్షాల్లో కలిసి ఉంటామని చేసే ప్రమాణమే పెళ్ళి. దాన్ని శపథ్ ఆశ్వాసన్ అంటారు. జీలకర్ర బెల్లం పెట్టుకోకపోయినా మేం అలాంటి శపథమే చేసుకున్నాం. ఒకరి మనసులో ఒకరిని ప్రతిష్ఠించుకున్నాం. చేతుల్ని కలుపుకున్నాం. చేతల్ని కలుపుకోవాలని నిర్ణయించుకున్నాం. ఇప్పుడు చెప్పండి, మాకు పెళ్ళైనట్టా కాదా? తికమక పడ్డాడు సునీల్. నేను తెలుగులో అత్యవసర మార్కులు గాడిని. నాకంతా అయోమయంగా ఉంది. అయినా మీకు పెళ్ళైందని చెబుతున్నారని మాత్రం తెలిసింది. కానీ మీ పెళ్ళి డ్రాప్ చేశామని మీ ఫాదర్ చెప్పారని నరేంద్ర చెప్పాడు. ఆయన కన్యాదాత మాత్రమే. ఆయన బాధ్యత నా చేతిని అభి చేతిలో పెట్టిన క్షణంలోనే పూర్తయిపోయింది. ఇంతకీ మీరేమంటారు? ఇంకా అర్థం కాకపోతే ఐ కాంట్ హెల్ప్. మీరు అభి చిలకా గోరింకల్లా కలిసి ఉండాలనే మేము కోరుకుంటున్నాం. అభి కలుస్తున్నాడా? ఫోన్ చేశాను. నా గొంతు వినగానే కట్ చేస్తున్నారు. చచ్చాం. అయితే ఏదీ దారి కాలమే చెబుతుంది. మీరింత నిబ్బరంగా ఎలా ఉండగలుగుతున్నారో నాకేమీ అర్థం కావట్లేదు. నాకు పిచ్చెక్కిపోతోంది. పక్షి తుఫాను పెనుగాలులను సైతం ధైర్యంగా ఎదుర్కోగలుగుతుంది. ఎంచేతో తెలుసా? దానికి తన రెక్కలపై గల అపార విశ్వాసం అలాంటిది. నాకు వివాహ బంధం మీద అంత విశ్వాసము ఉంది. నివ్వెరపోయాడు. చటుకున లేచి ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఆమెలో అలౌకిక శక్తి ఏదో కనిపించినట్టు ఫీల్ అయ్యాడు. దండం పెట్టాలన్న కోరికని అణుచుకొని యు ఆర్ గ్రేట్ సిస్టర్ అనేసి గబగబా కిందికెళ్ళిపోయాడు సునీల్. గుమ్మం దాటుతుంటే ఎదురయ్యాడు రాజారావు. నమస్కారం సార్, నరేంద్ర ఫ్రెండ్ని, ఎంపీ గారబ్బాయి నరేంద్ర. అలాగా, రారా, ఏమిటిలా దారి తప్పొచ్చావు? గుచ్చి గుచ్చి అడిగేసరికి వచ్చిన పని చెప్పాడు. మధు అభిప్రాయము బయట పెట్టాడు. పిచ్చిపిల్ల, దానికేం తెలియదులే. సెంటిమెంట్లు హ్యాపీగా బ్రతకడానికి పనికిరావని తెలియని చిన్న పిల్ల. తాంబూలాలకి, పెళ్ళికి, నక్కకి, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అది సరే కానీ నీ ఫ్రెండ్ నరేంద్రకి మా అమ్మాయి మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది. అప్పుడెప్పుడో రవీంద్ర భారత్లోని ఫంక్షన్లోనే గుర్తించానులే. ఒకవేళ అదే నిజమైతే నువ్వు రాయబారం నడపబోయి నీ రుణం ముంచుకోను. మంత్రిగారితో చెప్పి చక్కని ఉద్యోగం వేయిస్తాను. ఏమంటావు? అది కాదండి. మరి మధు? ఆ సంగతులు నేను చూసుకుంటానుగా. నువ్వు నీ ఫ్రెండ్ని ఒప్పిస్తే చాలు. మిగతా ముగ్గులు నేను పెట్టేస్తాను. ఈ సంగతి మూడో కంటివాడికి కూడా తెలియనివ్వకూడదు సుమా అన్నాడు రాజారావు. ఇబ్బంది పడుతూనే తలూపి వెళ్ళిపోయాడు సునీల్. మీరొచ్చి ఎంతసేపు అయింది? భానుమతి అడిగింది. ఇప్పుడే గాని. మధు ఏది? అడిగాడాయన. ఇందాక మేడ మీదకి వెళ్ళింది. పిలవనా? పిలు. మళ్ళీ ఏదైనా వెళ్ళబోతూ ఆగింది భానుమతి. తిక్క తిక్కగా వాగుతోందట. నువ్వు కూడా గడ్డిపెట్టు. మా పరువు తీసి నన్ను అవమానించిన ఆ నీచుడి సంబంధం ఏ ముఖం పెట్టుకుని చేసుకుంటాం? నేను చెబుతున్నాను. ఆ చెవిన విని ఈ చెవిన వదిలేస్తోంది. ఎక్కడో తిక్క మనిషి. అన్నీ మీ అమ్మ లక్షణాలే. దాన్ని రమ్మను అన్నాడు అసహనంగా. మధువని వచ్చింది. ఆమెను చూస్తూనే ఆవేశపడ్డాడు రాజారావు. ఏంటే, అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావే? వాళ్ళు నిన్ను చేసుకుంటాను అన్నారంటే అది నిన్ను చూసి కాదు, నన్ను చూసి, నా అంతస్తు చూసి, నేను ఇవ్వబోయే కట్నం చూసి. తెలిసిందా? మంచివాళ్ళు కాదా అని బియ్యమందుదామనుకున్నాం. వాళ్ళు కయ్యానికే గాని బియ్యానికి పనికిరారని తేలిపోయింది. ఒకరి మీద ఒకరం కత్తులు దూసుకుంటున్నాం. అయినా ఆ కుర్రాడితో పెళ్ళైపోయిందంటూ చిలక పలుకులు పలకడానికి నీకు సిగ్గు, లజ్జ, చీము, నెత్తురు లేవటే? ఉన్నాయి గనకే నాలుక తిప్పటం లేదు. ఇదివరకు నన్ను ప్రేమిస్తున్నానంటూ ఎంతోమంది వెంటపడ్డా నేను పట్టించుకోలేదు. ఎవరిని ఇష్టపడలేదు కూడా. ఎంచేతంటే నాకు పెళ్లి మీద, దాని పవిత్రత మీద అపారమైన నమ్మకం, విశ్వాసం ఉన్నాయి. నా శరీరాలు నా భర్తకే అంకితమని మనస్ఫూర్తిగా విశ్వసించాను. మీరు అభిషేక్ని తీసుకొచ్చి నాకు చూపించారు. నచ్చాడా అని అడిగారు. నచ్చాడన్నాను. అతడే నీ భర్త అన్నారు. నమ్మాను. పూజలు చేయమన్నారు. చేశాను. ఉంగరాలు, దండలు మార్చుకోమన్నారు. మార్చుకున్నాం. అక్షింతలు వేశారు. కృతజ్ఞతలు చెప్పాం. పెళ్లికి ముహూర్తం పెట్టారు. కాబోయే దంపతులన్నారు. నిజమే కాబోలనుకున్నాను. అతన్ని భర్తగా నా గుండెల్లో ప్రతిష్ఠించుకున్నాను. అతనితో కలిసి షికార్లకి, సినిమాలకి తిరిగాను. ఎంతో స్నేహంగా, ఆత్మీయంగా
నావాడన్న భావనతో మసిలాను, కలలు కన్నాను. ఇప్పుడు అవన్నీ మర్చిపోమ్మని, అదంతా బోర్డు మీది రాతల్లా తుడిచేయమంటే ఎలా చెప్పు డాడీ? అదెలా సాధ్యం? చిన్న వయసు నుంచి భార్యాభర్తలు అనుకున్న మేనరికాలే కట్టం దగ్గర కుదరక పెటాకులవుతుంటే వాళ్ళేం చేస్తున్నారంటావు? వేరే పెళ్ళిళ్ళు చేసుకోవటం లేదు. నువ్వేదో ఆకాశం మించి ఊడిపడినట్లు మాట్లాడతావేంటి? సారీ డాడీ, మానసిక వ్యభిచారం నాకు అసహ్యం. ఒకరితో ముడివేసుకున్న బంధాన్ని తెంచుకోవడం నాకు సాధ్యం కాదు. ఆరాధిస్తున్న చిత్రపటాన్ని నేలకేసి కొట్టలేను, కాలితో తొక్కలేను. అంటే ఏంటే నీ ఉద్దేశం? నా శత్రువు కొడుకుని పెళ్లాడతావా? గర్జించాడు రాజారావు. వారి మాటలు విని ఏం జరిగిందోనని ఆదుర్దాగా వచ్చింది భానుమతి. మీకు కూతురు పెళ్లి కూడా ఒక వ్యాపారంలా అనిపించుండొచ్చు, లాభనష్టాలు బేరీజు వేసుకొని కుదిర్చుండొచ్చు. కానీ నాకు మాత్రం పెళ్ళి ఒక పవిత్ర బంధం, విడదీయలేని అనుబంధం. చావైనా బతుకైనా అతడితోనే. ఆ విషయంలో నా నిర్ణయం మారదు. దృఢస్వరంతో చెప్పేసరికి రెచ్చిపోయి నిన్నూ అంటూ మధువుని కొట్టడానికి చెయ్యెత్తాడు రాజారావు. ఒక్క ఉదుటున ముందుకొచ్చి ఆపింది భానుమతి. సారీ డాడ్ అంటూ మధువని వెళ్ళిపోయింది. ఒగరుస్తూ తిడుతుంటే బలవంతాన కూర్చోబెట్టింది భార్య. విన్నావుటే ఎలా మాట్లాడిందో? నేనంటే లెక్కలేనట్టు మాట్లాడుతోంది చూడు. నాకే నీతులు చెప్పాలని చూస్తోంది. గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించడం అంటే ఇదే. అది నా కూతురు కాదే, నా కడుపున పుట్టిన నా శత్రువు. మీరు ఊరికే ఆవేశపడకండి, మళ్ళీ గుండెపోటు రావచ్చు. ఆందోళన పడింది భానుమతి. నా గురించి ఏదేదో అనుకుంటోంది. ఇన్నాళ్ళు తండ్రి ప్రేమనే చూసింది. నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను. మహామహా కొమ్ములు తిరిగిన వాళ్ళనే వంచాను. పిల్లకాకి ఇదో లెక్క. రాజారావు రొప్పుతూ అరుస్తుంటే అతడి కొడుకులు పరుగునొచ్చారు. సంగతి విన్నారు. బంతిని నేలకేసి ఎంత గట్టిగా కొడితే అంత వేగంగాను పైకి లేస్తుంది. ఈ కుర్ర ప్రేమలు అంతే. డైరెక్ట్గా కొడితే బరి తెగిస్తారు. కొడుతున్నట్టు తెలియకుండా కొట్టాలి. కుక్కిన పేనుల్లా దారికొస్తారు. మేం చూసుకుంటాంగా, మాకొదిలే డాడీ అన్నారు వాళ్ళు. మీకు జై విజయ్ అనెందుకు పేర్లు పెట్టాలనిపించిందో ఇప్పుడు తెలిసిందిరా. విజయీ భవ పుత్రోత్సాహంతో పొంగిపోతూ అన్నాడు రాజారావు. నెక్లెస్ రోడ్లో నిర్మానుష్యంగా ఉన్న చోట జీపును ఆపాడు నరేంద్ర. అభిషేక్, సునీల్ జీప్లోంచి దిగారు. తప్పు చేసిన వాడిలా తలంచుకొని నిలబడి ఉన్నాడు అభి. దిగులుగా దిక్కులు చూస్తున్నాడు అతను. మధుని కలుసుకోవట్లేదట అడిగాడు నరేంద్ర. ఎటో చూస్తూ అవునంటూ తలూపాడు అభి. ఫోన్ చేస్తే కట్ చేస్తున్నావట, నిజమేనా? మళ్ళీ అవునన్నట్లుగా తలూపాడు అభి. అసలు నీకేమైందిరా? ప్రేమే దైవం, ప్రేమ కోసం ఏమైనా చేస్తాను, ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటూ డైలాగులు చెప్పిన వాడివి ఇలా నీరుగారిపోతున్నావేంట్రా? అప్పుడు కలలు కన్నాను, ఇప్పుడు కళ్ళు తెరిచి వాస్తవాన్ని చూస్తున్నాను. వేదాంతపు కబుర్లొద్దు, అసలేం జరిగిందో చెప్పు. మిమ్మల్ని కలపడానికి మేమున్నాంరా. బిలీవర్స్. థ్యాంక్స్. ఆ సంగతి మర్చిపోండి చాలు. మీ ఇద్దరూ ఏమైనా గొడవ పడ్డారా? అటువంటిదేం లేదు. పెద్దవాళ్ళు గొడవ పడ్డారు గనక పెళ్ళి జరగదనుకుని ఆ అమ్మాయిని మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నట్టున్నాడు, అంతే కదరా? సునీల్ అడిగాడు. ఏమైనా అనుకోండి, ఆ చాప్టర్ ముగిసిపోయింది. కానీ ఆ అమ్మాయి అలా అనుకోవట్లేదే. తనకి నీతో పెళ్ళయిందని, నువ్వే తన భర్తవని నమ్ముతోంది. నువ్వేదో తవ్వి తలకెత్తుతావని ఆశపడుతోంది. పేలవంగా నవ్వాడు అభి. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్లే సరిపడక విడిపోతున్నారు. ఇక పెళ్లి కాని మేం విడిపోవడం చిత్రమేం కాదు. అసలు నువ్వేనా? నీ ధోరణి చూస్తుంటే నాకు చిర్రెత్తుకొస్తోంది విసుక్కున్నాడు నరేంద్ర. చిరాకు పడకండి, కోపించకండి, శపించండి. కానీ నన్ను నా మానాన వదిలేయండి. నా బతుకు నన్ను బతకనివ్వండి. సారీ మై డియర్ ఫ్రెండ్స్. అభి వెళ్ళిపోతుంటే ఒరేయ్ ఒరేయ్ అంటూ వెంటబడి చొక్కా పట్టుకొని గుంజుతూ ఆవేశపడ్డాడు నరేంద్ర. నీకేమైందిరా ఈడియట్? జరిగిందేమిటో తిన్నగా చెప్పకపోతే చంపేస్తాను అన్నాడు. అభి మాట్లాడలేదు. సునీల్ వచ్చి విడదీశాడు. వీడెక్కడి మొండిగట్టంరా? పెద్దవాళ్ళు కొట్టుకు చచ్చినా పర్లేదు, మీకు అండగా మేం ఉన్నాం. మీ పెళ్ళి మేం జరిపిస్తామంటే వినడేంటి? వీడు ప్రేమించిందా అమ్మాయినా, ఆమె ఆస్తినా అని అనుమానం వస్తోంది. తల కొట్టుకున్నాడు నరేంద్ర. కళ్లల్లోని తడి కనిపించకుండా తల తిప్పుకున్నాడు అభి. సునీల్ అతడి వెంక బాధగా చూస్తూ అన్నాడు. ప్రేమంటే త్యాగం కాదురా. ప్రేమంటే ధైర్యం, ప్రేమంటే విశ్వాసం, ప్రేమంటే గెలుపు, ప్రేమంటే నీకు నేనున్నానంటూ కల్పించే ఓ భరోసా, ప్రేమంటే కలిసి బతకడం. అలాంటి ప్రేమ కోసం ప్రాణాలని, సింహాసనాలని తృణప్రాయంగా భావించి చరిత్రలో అమరులై నిలిచిపోయారు. కానీ నువ్వు పెద్దలతో బెదిరింపులకో భయపడి పిరికిగా ప్రవర్తించడం ఏం బావోలేదురా. నీ గురించి కాకపోయినా నిన్నే ఆరాధిస్తున్న ఆ అమాయకురాలి గురించి ఒక్కసారి ఆలోచించరా. కడదాకా కలిసి నడుస్తావని చేయి పట్టుకున్న వాడివి.
మధ్యలో తుఫానొచ్చిందని ఆమె చేతిని వదిలేసి, నీ దారి నువ్వు చూసుకుంటావా చెప్పు, చెప్పరా చెప్పు. నీ సమాధానం విని ప్రేమంటే మోసం, ప్రేమంటే పిరికితనమని ప్రచారం చేస్తాన్రా. ఇంకెవరి బతుకు కన్నీటి పాలు కాకుండా హెచ్చరిస్తాన్రా. చెప్పరా అభి, ఏం జరిగిందో చెప్పరా. శిలలా ఉండిపోయాడు తప్ప మాట్లాడలేదు. వాడు మాట్లాడడురా, మనల్ని కూడా విలన్స్లా చూస్తున్నాడు. సరే రా వెళ్ళిపో, నీకెలా బాగుంటే అలా చెయ్యి, నువ్వు బాగుంటే చాలు, గుడ్ బై. నరేంద్ర మాటలకి సారీరా అనేసి విసవిస వెళ్ళిపోయాడు అభి. కసిగా పిడికిల్ని జీపు కేసు కొట్టాడు నరేంద్ర. అయినా కోపం తగ్గలేదు. ఏదేదో చేసేయాలని ఊగిపోయాడు. ఆ ఈడియట్కి ఏమైందంటావురా? ఎవరో మెంటల్ షాక్ ఇచ్చినట్టున్నారు. ఎవరిస్తారు, ఎందుకిస్తారు? రాజారావు కొడుకులు చంపేస్తామని బెదిరించుంటారంటావా? తాటాకు చప్పుళ్ళకి వీడు బెదురుతాడనుకోను. మరేమై ఉంటుందిరా, నాకు పిచ్చెత్తిపోతోంది. రిలాక్స్, ఆవేశపడొద్దు గురు. ఇవాళ కాకపోయినా రేపైనా తీగ దొరక్కపోదు, డొంక కదలక మానదు. అంతదాకా మధు విలపిస్తూ ఉండాల్సిందేనా? విస్మితుడై నరేంద్ర వంక చూశాడు సునీల్. ఆ అమ్మాయి ఏడుస్తుందని ఎవరు చెప్పారు? నువ్వేదో చెప్పావు గాని నా ఎక్స్పెక్టేషన్ అది. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన లోపల దుఃఖిస్తూ ఉంటుందిరా. అసలు ఆమె దుఃఖపడుతోందన్న ఊహే భరించలేకపోతున్నాను. షీఈ్ గ్రేట్. మధుబాలల భారతీయ సంస్కృతికి ప్రతీకరా. ఆమె సున్నితత్వం, సొగసరితనం, తెలివి, ఆత్మవిశ్వాసం, వీటన్నిటినీ మించిన మూర్తిభవించిన స్త్రీతత్వం. ఒక ఐడియల్ షీ అనుకో. ఆమె అందం, చందం, రూపం, గుణం, ఓహ్ సూపర్. ఆమె చూపులు మనస్సులో అలజడి లేపవు, స్థిమితంగా ఆహ్లాదంగా ఉంచుతాయి. పారిజాత సౌరభాన్ని గుండెల నిండా నింపుతాయి. మనస్సులో మల్లెల మాలలు ఊగిస్తాయి. జీవితానికంతటికీ సరిపోయే ప్రేమామృతాన్నిస్తాయి. అటువంటి ఆమె ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి, ఆనందంగా ఉండాలి, సుఖంగా ఉండాలి. అదే నా కోరిక, అదే నా ఆశయం. అందుకోసం నేనేం చేయడానికైనా సిద్ధమేరా. నరేంద్ర ఆవేశభరితుడై అనర్ఘళంగా చెప్పుకుపోతుంటే కళ్ళు నోరు తెరుచుకొని వింటూ ఉండిపోయాడు సునీల్. ఇంట్లో ఉన్నది ముగ్గురు, చంద్రశేఖరం, విశాల, అభిషేక్. అయినా ఎవరి లోకం వారిదే అన్నట్లుంటున్నారు. కొద్ది రోజుల క్రితం వరకు వారి మధ్య ఉన్న ప్రేమాభిమానాలకి హఠాత్తుగా రెక్కలొచ్చి ఎగిరిపోయినట్టుంది. చంద్రశేఖరం తన కేసు గొడవ, ఎంక్వైరీ గొడవ అంటూ తిరుగుతూ ఇంట్లో ముభావంగా ఉంటున్నాడు. మధువనిని చేసుకోవడానికి వీల్లేదంటూ ఆంక్ష విధించాక ఒంటరివాడైపోయాడు. ఎవరితోనూ సన్నిహితంగా ఉండలేకపోతున్నాడు, మాట్లాడలేకపోతున్నాడు. అదిగో అప్పటినుంచి భర్త అంటే అసహ్యంగా ఉంది విశాలకి. అతడి అన్ని అవలక్షణాలని, అవినీతి చరిత్రని క్షమించగలిగింది, కానీ అతడన్న ఆ మాటని భరించలేకపోతోంది. తన సతీత్వానికే లింకు పెట్టి మాట్లాడిన అతడి మాటలు ఆమె గుండెల్ని గాజు పెంకులతో చీల్చి కారం పూశాయి. ఆ పెళ్లి ఇష్టం లేదనొచ్చు, చేసుకోవద్దనొచ్చు, కానీ అంత తీవ్ర పదజాలంతో ఒట్టు పెట్టడం, ఇన్నేళ్ల తన వివాహ బంధానికే అప్రతిష్ట, దారుణాతి దారుణం అని మదనపడుతోంది. మరోపక్క కొడుకు స్థితి చూసి కన్నీళ్ల పర్యంతమవుతోంది. అభిషేక్ బ్యాంకుకి వెళ్తున్నాడు, వస్తున్నాడు, తింటున్నాడు, పడుకుంటున్నాడు. ఒక యంత్రంలా ఆ పనులు చేస్తున్నాడు తప్ప ఒక మంచి, ఒక మాట లేదు. ఒక నవ్వు, ఒక ఆనందం లేవు. ఒక్క మాటలో చెప్పాలంటే శాపగ్రస్తుడిలా ఉన్నాడు. పెద్దలు స్పర్ధలు మరిచి చిన్నవాళ్ళని కలిపితే బావుండును అన్న పెద్దాయన ప్రయత్నానికి చంద్రశేఖరం ఆదిలోనే గండి కొట్టేసరికి ఆయన వెళ్ళిపోయాడు. నరేంద్ర, సునీల్ కలిసి తనకి బ్రెయిన్ వాష్ చేయాలని చూసి విఫలమయ్యాక కన్నీరు మున్నీరుగా విలపించాడు అభిషేక్. ఎదుట నీవే, ఎదలోనా నీవే, ఎటు చూస్తే అటు నీవే అన్నట్లుగా నిద్రలో, మెలకువలో, కలలో, ఈలలో, అన్నింటా, అన్ని సమయాల్లో కనుల ముందు మధు ప్రత్యక్షమవుతోంది. ప్రేమంటే ఇదేనా అని అడుగుతోంది. ప్రేమంటే ప్రేమించిన వారిని వదిలి ఉండలేని లక్షణం. వారి సుఖం కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉండటం, వారి పట్ల అభిమానం, గౌరవం, గాఢమైన నిజాయితీ కలిగి ఉండటం అని చెప్పావే, అదంతా అబద్ధమేనా అని మధు నిలదీస్తోంది. నాకు పెళ్లి మీద నమ్మకం ఉంది, వివాహ వ్యవస్థ మీద విశ్వాసం ఉంది, మనిషి నడవడికని, మనుగడని నియంత్రించే వివాహ కర్మకాండ మీద, మంత్రతంత్రాల మీద అపారమైన గౌరవం ఉంది. అవి మనల్ని కలిపి తీరుతాయన్న దానిలో నాకైతే ఇసుమంతైన సందేహం లేదు. కానీ నీ సంగతి ఏమిటవి? ప్రేమించానన్నావు, ప్రేమ అమృతం లాంటిదన్నావు, ప్రేమ ఒక అపూర్వ మానసిక స్థితి అని, ఉద్వేగపరిచే విద్యుత్ జ్వలనమని, ప్రేమంటే మరొకరికి సంపూర్ణంగా అర్పించుకోవటమని చెప్పావు కదా. ఆ భావవాహిని ఎటు మళ్ళిందిప్పుడు అని మధు ప్రశ్నిస్తోంది. మధుని మర్చిపోలేని అశక్తత,
తండ్రి ఆంక్షని తోసిరాజనలేని అసహాయత. ఇద్దరి మధ్య నలిగిపోతున్నాడు అభిషేక్. ఇద్దరూ కావాలి, కానీ రెండు కత్తులు ఒక వరలో ఇమడలేని పరిస్థితి. అభి, మూడిగా ఉంటున్నావేంటి? చంద్రశేఖరం అతని వైపు సూటిగా చూస్తూ అడిగాడు. ఏమీ లేదు, అన్నం కలుపుతూ అన్నాడు అభి. ఏమీ లేకపోవడం ఏమిటి? మొహం పీక్కుపోయి శవాకారంలా తయారయ్యావు. చూసుకో, ఒక ఆడదాని కోసం మరీ ఇంత బెంగ పెట్టుకోవడం సిల్లీ థింగ్. ఆమెకి 10 రెట్లు అందగత్తెని తీసుకొచ్చి పెళ్లి చేస్తాను, సరేనా? అన్నం వడ్డిస్తున్న విశాల బ్రాన్పడి చూసింది ఇద్దరిని. ఇక్కడ ఉండాలనిపించటం లేదు, ముంబై ట్రాన్స్ఫర్ పెట్టుకుందాం అనుకుంటున్నాను అన్నాడు అభి. క్షణకాలం నివ్వెరపోయాడు. పిమ్మట తల పంకించాడు చంద్రశేఖరం. అదే బెస్ట్, కొన్నాళ్ళు దూరంగా ఉంటే అన్నీ మర్చిపోతాం. ఈ ప్రేమలు, వ్యామోహాలు, వేడి వయసులో కనిపించే రోగలక్షణాలు, వేడి తగ్గితే పాలపొంగులా చల్లబడిపోతాయి. సౌందర్యం ఓ 10 ఏళ్ల ఆకర్షణ, అంతే. ఆ తర్వాత అప్సరస్ కూడా అప్పలం అయిపోతుంది. తింటున్న వాడలా చెయ్యి కడిగేసుకుని వెళ్ళిపోయాడు అభి. చంద్రశేఖరం నుదురు ముడిపడింది. ఇదంతా గమనిస్తున్న విశాల ఆలోచనలో పడింది. గుడికెళ్లారు విశాల, అభిషేక్. టెంకాయ, పూలు పూజారికి అందించి అర్చన చేయమని కోరింది. గోత్రం? విశాలని అడిగాడు పూజారి. చెప్పింది. మీ వారి పేరు చెప్పండి. చంద్రశేఖరం. గోత్రస్య ధర్మపత్ని సమేతస్య సంకల్పం చెప్పాడు పూజారి. ఉలిక్కిపడ్డాడు అభిషేక్. పూజయ్యాక పలహారం తీసుకునొచ్చి మంటపంలో కూర్చున్నారు తల్లి కొడుకులు. ఇందాక నువ్వు వచ్చి పూజ చేయిస్తున్నా డాడీ పేరొక్కటే చదివారా మమ్మీ? నీ పేరెందుకు చదవలేదు? గుడికి భార్యాభర్తలిద్దరూ కలిసి వెళ్ళాలి. గృహిణిని పంపి యజమాని వెళ్ళకపోవడం పద్ధతి కాదు. ఒకవేళ తప్పనిసరి వెళ్తే భర్త పేరిటే అర్చన చేయించాలి. ఎవరు చేయించినా ధర్మపత్ని సమేతస్య అనే చదువుతారు. అంటే ఇద్దరూ కలిసి చేయకపోయినా చేస్తున్నట్టు భావన కల్పించడం. అది ఎందుకంటున్నాను, ఇద్దరూ వేరువేరు కాదు, ఒక్కటే అని చెప్పడానికి. భార్యాభర్త సగం సగం అన్నమాట. ఇద్దరూ కలిస్తేనే సంపూర్ణత్వం సిద్ధిస్తుంది. పూజలు, వ్రతాలు చేయడం వల్ల వచ్చే పుణ్యం చెరిసగం చెందుతుందన్నమాట. భర్త పాపపుణ్యాల్లో భార్యకి భాగం ఉండదా అని పూర్వాశ్రమంలో వాల్మీకి మహర్షి ప్రశ్నించాడు. దానికి నారదుడు ఏం జవాబిచ్చాడో తెలుసా? భర్త పుణ్యంలో భార్యకి సగం వాటా ఉంటుంది, కానీ పాపం ఆమెకు అసలు చెందనే చెందదు. పుణ్యంలో వాటా ఇచ్చి పాపంలో ఆడవాళ్ళకి ఇవ్వకపోవడం అన్యాయం కాదా? నవ్వుతూ అన్నాడు. తను చేసే ప్రతి కార్యము భార్యకి తెలియనివ్వడు కదా. తెలియనిస్తే ఆ పాపకార్యాలు చెయ్యనివ్వదు కదా. ఏంటేంటి? ఆశ్చర్యంగా చూస్తూ ప్రశ్నించాడు అభి. మీ డాడీ సంగతి తీసుకో. ఆయన అవినీతికి మారుపేరుగా మారిపోయారు. కానా సంగతి నాకు తెలీదు. ఆయన ఇంకా నీతిగా నిజాయితీగా శ్రమించి సంపాదిస్తున్నారన్న భ్రమలో ఉన్నాను. ఆ పాపంలో, ఆ అవినీతిలో నాకు భాగమిస్తానంటే ఎలా చెప్పు? అది వేరనుకో. ఎందుకనుకోవాలి? అదృష్టవశాత్తు పాపం పండింది. మధ్యలోనే లుకలుకలు బయటపడ్డాయి. తగిన శిక్ష అనుభవిస్తున్నారు. లేకపోతే ఇంకెంతగా పతనమయ్యేవారో, ఇంకెందరి కడుపు కొట్టేవారో ఎవరికి తెలుసు? కళ్ళల్లో కన్నీటి బొట్లు చిట్లేసరికి మౌనంగా చీరకొంగుతో అద్దుకుంటూ ఉండిపోయింది విశాల. ఇంక వెళ్దామా? డాడీ వచ్చుంటారు. వెళ్దాంలే, నీతో మాట్లాడాలనే ఇక్కడికి తీసుకొచ్చాను. దేవుడి సన్నిధిలో అబద్ధమాడవని నా నమ్మకం. దేన్ని గురించి మమ్మీ? అడిగాడు అభి. మధువని అని ఇంకేదో విషయాలు అనబోతుంటే అతని మొహం తెల్లగా పాలిపోయింది ఒక్కసారిగా. ఆ వెంటనే తల పక్కకు తిప్పుకున్నాడు. గుర్తుందా? మర్చిపోయావా? ఏంటి మమ్మీ, నువ్వు కూడా? ఎందుకు ఆమెని తప్పించుకు తిరుగుతున్నావు? ఆమె చేసిన నేరమేమిట్రా? ప్రేమ ప్రేమ అంటూ ఆమె చుట్టూ ఉపగ్రహంలా తిరిగింది. ఇలా మధ్యలో నట్టేట ముంచడానికేనా? మాట్లాడవేమ్రా? మధుని మర్చిపోలేక నేనెంత మదన పడుతున్నానో, ఎన్ని నిద్రలేని రాత్రుళ్ళు గడుపుతున్నానో, ఎన్ని కన్నీళ్లు కారుస్తున్నానో నీకు తెలీదు మమ్మీ. ఇప్పటికి కూడా నా గుండె లబ్డబ్ అనడం మానేసి మధు మధు అనే కొట్టుకుంటోంది. చూడు. తల్లి చేతిని తన గుండెల మీద పెట్టుకుంటూ అన్నాడు. సానుభూతిగా చూసింది. నీలో నిజంగా అంత ప్రేమ పొంగి పొర్లుతుంటే దాన్నెవరనుచుకోమన్నారు? నిలదీసిందామే. అభి మాట్లాడలేదు. పాలరాతి నేల మీద వేలితో ఒట్టిగా రాస్తూ ఉండిపోయాడు. కాసేపు అతన్ని చూసి, మాట్లాడవేమ్రా అభి? మీ డాడీ ఏదో అన్నారనా? అందుకే కదూ ఆయనకేమ్రా ఏదేదో అంటారు. ఆయనకి పంతం పౌరుషం ముఖ్యం. తను, తన సుఖం, తన పగ, తన కలలు తప్ప ఇంకేమీ పట్టవు. కొడుకు సుఖ సంతోషాలు కోరుకునే తండ్రి అయ్యుంటే అలా మాట్లాడి నీ కాళ్ళకి సంకెళ్ళు వేసేవారే కాదు అంది. భగవంతుడు ప్రతి ఇంట్లోనూ తనుండలేక తన బదులు తల్లిని సృష్టించాడు అంటారు.
అలాంటి నీకు మచ్చ తెచ్చే పని ఒక్కనాటికి చెయ్యలేనమ్మా. మా అమ్మ దేవత, మచ్చలేని జాబిల్లి, తల్లి భుజం మీద ఒరుగుతూ అన్నాడు. పిచ్చి కన్నా. అతడి జుట్టులోకి వేళ్లు జొనిపి నిమిరింది. ఒక అర్థం లేని ఆవేశానికి, ఉక్రోషానికి, కసికి అంత ప్రాముఖ్యత ఇవ్వాలా? చెప్పు. అసలు పెళ్లిలో వరుడు ఏమంటాడో తెలుసా? శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, ధర్మప్రజా సంపత్యర్థం, శ్రీయ ఉద్వహే అంటే శ్రీ పరమేశ్వర ప్రీతి కోసం, ధర్మ సంతాన సంపద నిమిత్తం ఈ కన్యను వివాహం చేసుకుంటాను అంటాడు. మీ డాడీ అలాగే అన్నారు. నిన్ను కన్నాం. ఇప్పుడేదో ఉక్రోషం కొద్దీ నువ్వు ఆ పిల్లని పెళ్లి చేసుకుంటే నువ్వు నాకు పుట్టనట్టే అని ఆయన అన్నారనుకో, దానికి ఎందుకు విలువ ఇవ్వాలి చెప్పు? అతడు మాట్లాడలేదు. ఆలోచనలో పడ్డాడు. ఇదే సమయం అనుకుని చెప్పసాగింది విశాల. పోనీ తనేమైనా ధర్మబద్ధుడు శ్రీరామచంద్రుడునా? కాదే. వివాహం భౌతికమైన క్రియాకలాపం కానే కాదు. వేద విహితమైన శిష్టాచారం, సంస్కారం, మానవ జీవితానికి ప్రధానమైన అర్థ కామాలను ధర్మబద్ధంగా రూపొందించుకొనడమే వివాహ వ్యవస్థ పరమార్థం. అర్థ కామాల విషయంలో ఆయన ఏం చేశారో, ఎలా ప్రవర్తించారో నీకు తెలీదు. రెండిట్లోనూ ధర్మాన్ని, ప్రమాణాన్ని అతిక్రమించారు. అలాంటి ఆయనకి నన్ను నిలదీసి నిందించే హక్కు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు? అయినా నువ్వెక్కడా తన శత్రువు కూతుని చేసుకుంటావో నన్న ఉక్రోషంతో, చేతగానితనంతో అలా అన్నారు కానీ మరేం కాదు. వాటిని తాగుపోతూ ప్రేలాపనలా కొట్టిపారేయాలి కానీ పట్టించుకోకూడదు. ఈ మాటలు మనస్ఫూర్తిగానే చెబుతున్నావా? ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు అభి. మనస్ఫూర్తిగానే కాదు, నా పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ క్షేమ సౌఖ్యాన్ని కోరి మరీ చెప్తున్నాను. మా గురించి ఆలోచించొద్దు. మాకు గతమే కానీ భవిష్యత్తు లేదు. నీకున్నది భవిష్యత్తు, ఆలోచించుకో. అభిషేక్లో ఆవేశం రగులుతుంటే వగురుస్తూ అక్కడికి వచ్చాడు సునీల్. అభి అభి అంటూ. ఏమైందన్నట్టు అతని వైపు చూశారిద్దరూ. కొంపలు అంటుకున్నాయరా? ఆ నరేంద్రగాడు ఇంత ద్రోహానికి పూనుకుంటాడనుకోలేదు. నిటారుగా అయ్యాడు అభి. అసలు ఏం జరిగిందో తిన్నగా చెప్పు అంది విశాల. ఏం చెప్పనాంటీ? మా ఫ్రెండ్ నరేంద్రగాడికి మొదట్నుంచి మధువని అంటే ఇష్టంగా ఉంది. ఆమె అతన్ని దూరంగా ఉంచిన కొద్దీ దగ్గరవ్వాలని అతడు చెయ్యని ప్రయత్నం లేదనుకో. అసలు సంబంధం చెడిపోవడం వెనక అతడి పాత్ర ఉందేమోనని నా అనుమానం. ఇప్పుడు ఏం చేశాడో తెలుసా? అభి మధుని మర్చిపోతున్నానని చెప్పేసరికి నరేంద్ర ఆమెను పెళ్లాటానికి సిద్ధపడ్డాడు. పైగా ఆమె సుఖమే నేను కోరుకుంటున్నానని పాటలు పాడుతున్నాడు. ఆ రాజారావు కూడా పెళ్లికి నరేంద్రను ఒప్పిస్తే నాకు ఉద్యోగం వేయిస్తానని ఆశపెట్టాడు. బలవంతాన సింహాన్ని లొంగదీసుకోగలరు, కానీ ఒక ఆడపిల్ల మనసును వికసింపచెయ్యలేరు. మధు గురించి నాకు బాగా తెలుసు. ఆమె ఎన్నటికీ అంగీకరించదు అంది విశాల దృఢస్వరంతో. వీడు చేసుకోనంటున్నాడుగా ఆంటీ. కోహినూరు వజ్రం లాంటి మధువనిని చేజార్చుకుని ప్రపంచంలోనే అత్యంత దౌర్భాగ్యుడవుతాడు అనుకోను సూటిగా అభి ముఖంలోకి చూస్తూ అంది. లేదు మమ్మీ, ఇంకెలాంటి ఆలస్యమో చెయ్యను. మధు నాది. నా గుండెలో నినదించే నాదం మధు. తల్లి పాదాలకి నమస్కరించి లేచాడు అభి. ఒక్కరైనా నీ కేక విని ఓయని రాకున్నా ఒక్కడివే బయలుదేరు, ఒక్కడివే 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 బయలుదేరు. టాగూర్ గీతాంజలి పద్యం మెదళ్ళలో మెదిలి ఉత్సాహాన్నిస్తుంటే, పాంచజన్య ఘోష చెవుల్లో మార్మోగుతుంటే బయలుదేరాడు అభిషేక్. నువ్వెంతో లక్కీ అనుకుంటుంటే ఇలా జరిగిందేంటి అంటూ వచ్చారు హని, నేహ, పద్మజ. నేను లక్కీని కాదనదెవరు? ఎదురు ప్రశ్నించింది మధు. నీ ధీమా చూస్తుంటే మతిపోతోంది. ఇలా ఎలా ఉండగలుగుతున్నావే అని ఆశ్చర్యపోయింది. కంచె కాపుందని చేను విశ్వాసం నవ్వింది మధు. నవ్వకే బాబు, టెన్షన్తో మేము చచ్చిపోతున్నాం. నీ పెళ్ళి అభిషేక్తో కాక ఇంకెవరితోనో జరగబోతోందట కదా, నీ బ్రదర్స్ చెప్పారు. 2 కేజీల బంగారు నగల కన్నా చిన్న మెత్తు తాళిబొట్టు గొప్పది. ఎంచేతో తెలుసా? మాంగల్య బంధం అంటే ఒక పసుపు తాడు కాదు, 2 జీవితాల్ని కలిపి ఉంచే ఒక సూత్రం. ఒక తోడుని, ఒక నీడని జీవితాంతం ఇచ్చి, నాకు నువ్వు నీకు నేను అంటూ పాలు నీళ్లల్లా కలిపే అద్భుతమైన మంత్రం అంది మధువని. నీ మెడలో మంగళసూత్రం కట్టలేదు కదే? అయితేనేం, మంత్రసహితంగా తదాసు దేవతల ఆశీస్సులతో పంచభూతాల సాక్షిగా పెద్దల సమక్షంలో ఈ ఉంగరం తొడిగాడు. ఇది కేవలం ఉంగరం కాదు, ఒక ప్రామిస్, ఒక ప్రమాణం. నన్ను కంటికి రెప్పలా కాపాడుతానని చేసిన శపథం చెప్పింది మధు. అవతల కొంపలు మునిగిపోతుంటే ఈ సెంటిమెంట్ కబుర్లేంటే? ఎవరైనా వింటే మెంటల్ వచ్చిందనుకుంటారు అసహనంగా అంది పద్మజ. అనుకోని, ఐ డోంట్ కేర్. నా నమ్మకం మనిషి మీద కాదు, పెళ్లి మీద, వివాహ వ్యవస్థ మీద. అసలు పెళ్ళనేది ఎవరు సృష్టించారో గాని అతడే దేవుడంటే అంది మధు. నీకో నమస్కారం.
నీ ధర్మపన్నాలకి శతకోటి నమస్కారాలు. నువ్వెలా ఉన్నావో ఏమోనని మేము ఆదుర్దా పడొస్తే నువ్వేమో తీరిగ్గా పురాణ శ్రవణం వినిపిస్తున్నావు. బాగుంది తల్లి, చాలా బాగుంది అంది హని. నీకతడొస్తాడు, ఆదుకుంటాడన్న నమ్మకం ఉంటే సరే, లేకపోతే రాయబారం వెళ్ళమన్నా ఇంకెలాంటి హెల్ప్ చేయమన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. నా గొడవ వదిలేసి ఇంకేమైనా కబుర్లు చెప్పండి. ఇంతలో కింద హాల్లోంచి కేకలు పెద్దగా వినిపించాయి. చెవులు రిక్కించారంతా. ఎవరినో కొడుతున్నట్టు అనిపించింది. గబుక్కున గదిలోంచి బయటికి దూసుకెళ్ళింది మధు. జై విజయ్ కలిసి అభిషేక్ని ఫుట్బాల్ ఆడేస్తున్నారు. అన్నయ్య, స్టాప్ ఇట్ అరుస్తూ వెళ్ళి వాళ్ళని అడ్డుకోబోయింది. విజయ్ విసురుగా ఆమెను గదిలోకి లాక్కెళ్ళి తలుపులేసేశాడు. అన్నయ్య, అన్నయ్య, అభిని ఏం చెయ్యొద్దు ప్లీజ్. ఆమె అభ్యర్థన అరణ్య రోదనైంది. ఆసుపత్రిలో డాక్టర్ని కలిసి బయటకొచ్చారు దంపతులు. సత్యం సంగతి అడగలేదండి, మీకంతా కంగారే, ఏది సరిగ్గా అడగరు, ఏది సవ్యంగా చెయ్యరు. ఏమైనా అంటే 10 మందిలో నోరేసుకుని పడతానంటారు. నువ్వు ఉండవే బాబు, అంత మనవంకే చూస్తున్నారు కానీ నేను అడుగుతానుండు అంటూ అటు ఇటు చూడగా సునీల్ కనిపించాడు. మీరు డాక్టరా అడిగాడతను. నన్ను చూసంతా డాక్టర్ అని అడుగుతుంటారు. చూడ్డానికి నా ఫేస్ అలా ఉంటుంది కానీ మీ అదృష్టవశాత్తు డాక్టర్ని కాలేకపోయాను, అలాగని యాక్టర్ని కాదు అన్నాడు సునీల్. ఎంబీబీఎస్ చదువుతున్నారా? కాదు కానీ చూస్తుంటే మీరే ఎంబీబీఎస్లా ఉన్నారు. ఇందాకటి నుంచి మీ ఇద్దరిని నేను గమనిస్తున్నానులేండి. నేను ఎంబీబీఎస్ ఏంటయ్యా బాబు, మనది వానాకాలం చదువు. ఎంబీబీఎస్ అంటే మెంబర్ ఆఫ్ భార్యా బాధిత సంఘం. ఇంతకీ మీ ప్రాబ్లం ఏమిటి అడిగాడు సునీల్. పద్యం ఏంటో, ఏం తినాలో ఏం తినకూడదో ఈయన డాక్టర్ని అడగలేదు. ఈయన ఎప్పుడు ఇంతే, నోట్లో నాలిక లేదనుకో, నేను అడుగుతాను అంటే గయ్యాళివి అనుకుంటారంటారు అందామే. చాలు చాలు, నాకు అర్థమైంది కదా. డాక్టర్ రాసిన మందులు చీటీనివ్వండి. చీటీ సునీల్ చేతికిచ్చారు. అది చూసి మీరు మీ ఇష్టమైనవన్నీ తినొచ్చు, ఒక్కటి తప్ప అన్నాడు సునీల్. ఏంటి బాబు అది అడిగిందావిడ. మీ ఆయన మెదడు చెప్పాడు సునీల్. అవాక్కయ్యారు వాళ్ళు. నవ్వుకుంటూ లోపలికి వెళ్ళాడు సునీల్. అభిషేక్కి బ్యాండేజీలు కట్టడం, గాయాలకు మందు రాసి ఇంజెక్షన్లు చేయడం పూర్తయింది. ఇవి మెడికో లీగల్ కేసులు. ఇలాంటి వాటికి పోలీస్ కేసు రాయకుండా ట్రీట్మెంట్ చేయకూడదు. ఏదో ప్రేమ వ్యవహారం అంటున్నారు కదా అని చేశామంతే అన్నాడు డాక్టర్ పెద్ద ఉపకారం చేసినట్టు ముఖం పెట్టి. మీది చాలా విశాలమైన హృదయం డాక్టర్ అభినందించాడు సునీల్. ఈ బిల్లు కౌంటర్లో కట్టి మీ ఫ్రెండ్ని తీసుకెళ్ళిపోవచ్చు. చేతిలో పెట్టిన బిల్లు చూసి కెవ్వుమని అరిచాడు సునీల్. ఏమైంది? మీది పెద్ద మనసు డాక్టర్, బిల్లు 3000 వేశారు. థ్యాంక్స్, ఇటొచ్చారు గనక సరిపోయింది. పొరపాటున ఎదురుగా ఉన్న మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలోకి వెళ్ళుంటే ఎక్స్రే నుంచి ఈసీజీ వరకు అన్ని టెస్టులు చేసి టెస్టులకే 10,000 బిల్లు చేసేవారు తెలుసా. ఇప్పుడు మీరు చెప్పారు కదా, బాగా తెలిసింది డాక్టర్. డాక్టర్, మీరు క్రెడిట్ కార్డ్ యాక్సెప్ట్ చేస్తారా అడిగాడు సునీల్. డబ్బులు లేకుండా వస్తున్నారు పేషెంట్లు, అందుకని తప్పనిసరి క్రెడిట్ కార్డ్ యాక్సెప్ట్ చేస్తున్నాం చెప్పాడు డాక్టర్. డబ్బులు లేకుండా కాదు, డబ్బు సంచులు లేకుండా వస్తున్నారంటే బాగుంటుందేమో. ఏంటేదో అంటున్నారు? ఏమీ లేదు సార్, డెబిట్ కార్డులు కావాలని కూర్చోకుండా క్రెడిట్ కార్డులు యాక్సెప్ట్ చేస్తున్నందుకు మీరెంత గొప్ప మనస్కులో కదా అంటున్నాను అన్నాడు సునీల్. ఎంతైనా హార్ట్ స్పెషలిస్ట్ కదా అంటూ నవ్వుతూ వెళ్ళాడు డాక్టర్. కాదు, మనీ స్పెషలిస్ట్ గొణిగాడు సునీల్. సరే గాని వెళ్దాం పదా అన్నాడు అభి. ఇవాళ రేపు హాస్పిటల్ బిజినెస్ని మించిన లాభసాటి వ్యాపారం లేదురా. సిటీలో కడుతున్న కార్పొరేట్ ఆసుపత్రుల్ని చూస్తున్నావు కదా, 5 స్టార్ హోటల్స్లా ఉంటున్నాయి అన్నాడు సునీల్. ఇప్పుడేమిటి చేయడం? తిన్నగా ఇంటికెళ్ళి విశ్రాంతి తీసుకో. గాయాలు తగ్గాక సెకండ్ స్టెప్ గురించి ఆలోచించవచ్చు. తప్పదంటావా అడిగాడు అభి. తప్పదంతే. లవ్ అట్ ఫస్ట్ సైట్, హెడేక్ అట్ సెకండ్ సైట్ అంటే ఇదే మరి. దెబ్బలు తినొచ్చావా? సిగ్గు లేకపోతే సరి, ఎదురు తిరిగి మక్కలు ఇరగ్గొట్టాల్సింది. అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారా? నువ్వో పాపర్గాడి కొడుకు అనుకుంటున్నారా? మున్సిపల్ కమిషనర్ కొడుకు అని మర్చిపోయి ఉంటారు. నెక్ డీప్ ట్రబుల్స్లో ఇరుక్కుపోయి ఉన్నాను కాబట్టి బ్రతికిపోయారు. లేకపోతే నా పవర్ ఏంటో చూపిద్దును. ఆ రాజారావు వాడి కొడుకులు పెద్ద గూండాలనుకుంటున్నారేమో. వాడి గుట్టుమట్లు విప్పి గట్టిగా ఊదానంటే వెళ్ళి హుసేన్ సాగర్లో పడతాడు అన్నాడు చంద్రశేఖరం కోపోద్రిక్తుడై. గాయాల పాలై వాడొస్తే ఊరడించడం పోయి రంకెలేస్తారేంటి? అసలేం జరిగిందిరా? కొడుక్కి తగిలిన దెబ్బల్ని పరిశీలిస్తూ ఆదుర్దాగా అడిగింది విశాల. మధుని తీసుకొచ్చేద్దామని హీరోలా వెళ్ళాడు. శిశుపాలుడు స్క్వేర్ చితగ్గొట్టి పంపించాడు చల్లగా చెప్పాడు సునీల్. వాళ్ళు రౌడీలు, గూండాలు, కబ్జా రాక్షసులు. అసలు వాళ్ళ వంశమే అంతా.
మోసగించడాలు, ఆక్రమించడాలు, బెదిరించడాలు వాళ్ళకి వెన్నతో పెట్టని విద్య. అసలు అలాంటి వాళ్లతో వియ్యం అందాలనుకోవడమే తప్పు. తెలియక ఏదో చేశాం. తర్వాత వాళ్ళ నిజస్వరూపం తెలిసింది. వాళ్ళ ఊసెత్తొద్దని హెచ్చరించాను. అయినా నా మాట ఖాతరు చేయకుండా వెళ్ళావంటే ఉద్యోగం వచ్చిందని గొప్పవాడినై పోయానని అనుకుంటున్నావేంట్రా? నిలదీశాడాయన. మధుని కోడలిగా చేసుకుంటున్నానని 10 మందిలో మీరిచ్చిన మాటని నిజం చెయ్యాలని వెళ్ళాను. ఆ మాటలకి ఆయన కళ్ళు ఎర్రబడ్డాయి. ఆ మాటే తప్ప ఆ దుర్మార్గుడు చేసిన మోసం, పొడిచిన వెన్నుపోటు, తీసిన దొంగ దెబ్బ, తగలబెట్టిన పరువు, పెట్టిన మానసిక హింస ఏమీ గుర్తురాలేదన్నమాట. నా శత్రువు కూతుర్ని పెళ్లాడదామని వెళ్ళాడన్నమాట. దానికి నీ వత్తాసుందన్నమాట. సరే, అలాగే కానియండి. ఆ పచ్చి అవకాశవాదులతోనే ఊరేగండి. నాకు నా మాటకి విలువలేని ఇంట్లో నేనుండలేను. గుడ్ బై. ఏమండి అంది విశాల ఆవేదనగా. డాడీ ఆందోళన పడ్డాడు అభి. విసవిస వెళ్ళిన వాడల్లా గుమ్మం దాటిపోతూ ఆగి, ఆఖరుసారిగా అడుగుతున్నాను, ఆ అమ్మాయిని, ఆ సంబంధాన్ని వదులుకుంటారా? నాతో సంబంధాన్ని తెంచుకుంటారా? అడిగాడు తీక్షణంగా చూస్తూ. అది కాదండి. విశాల ఇంకేదో అనబోతుండగా, ఇంకేమీ చెప్పొద్దు, వినను. ఎస్ ఆర్ నో ఏదో ఒకటి తేల్చి చెప్పండి రోషంగా అన్నాడు చంద్రశేఖరం. ఎటు చెప్పలేక విలవిల్లాడారు తల్లి కొడుకులు. అంకుల్, ఆంబోతుల గొడవలో లేగదూడ నలిగిపోయినట్లు మధ్యలో పాపం ఆ అమ్మాయి ఏం పాపం చేసింది అంకుల్? సమీపిస్తూ అన్నాడు సునీల్. నో, నేనేమి వినను. నువ్వాగు. మాట్లాడరేం? ఎస్ ఆర్ నో. ఎటు చెప్పలేకపోతున్నారన్నమాట. ఓకే, నోరు తెరిచి చెప్పకపోయినా మీ అభిమతం తెలిసిపోయింది. గుడ్ బై ఫర్ ఎవర్. చంద్రశేఖరం బయటికెళ్ళిపోయాడు. శిలా ప్రతిమలైపోయారంతా. ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయింది విశాల. అసలు ఇదంతా నా వల్లే వచ్చింది నొచ్చుకుంటూ అన్నాడు. ప్రేమించడం నేరమా సునీల్? సినిమాల్లోలా నువ్వే శత్రువు కూతుర్నో ప్రేమించావనుకో అది నేరం అనుకోవచ్చు. కానీ ఇదేమిట్రా? పెళ్లిని వాళ్లే నిశ్చయించారు, ముహూర్తం వాళ్లే పెట్టించారు. ఇక పెళ్ళైపోయినట్టేనని, మీరు ప్రేమించుకుని చెట్టా పట్టాలేసుకుని తిరగమని వాళ్లే చెప్పారు. ఈలోగా వాళ్ళకి చెడిందని మర్చిపో అనేస్తారా? వీళ్ళు ప్రేమించమన్నప్పుడు ప్రేమించి, మర్చిపోమన్నప్పుడు మర్చిపోవాలా? ఇదెక్కడి ధర్మం? ఆవేదన పడ్డాడు. వాళ్ళు మధుని ఎంత టార్చర్ చేస్తున్నారో ఏమోరా. నరేంద్ర నా ఫ్రెండ్ అని, నా కండగా నిలుస్తాడని అనుకున్నాను. వాడు నన్ను తోసేసి మధు చెయ్యి అందుకోవడానికి ప్రయత్నిస్తాడని కల్లో కూడా అనుకోలేదు. బాధగా అన్నాడు అభి. అనుకోనిది జరగటమే జీవితం. కానీ ఇప్పుడేం చేస్తానంటావు? టైమ్ ఈజ్ షార్ట్. త్వరగా ఏదోటి చెయ్యాలి. లేకపోతే మధు మెడలో నరేంద్ర తాళి కట్టేయడం ఖాయం. అది మాత్రం జరగదు. నా కంఠంలో ప్రాణం ఉండగా అది జరగనివ్వను ఆవేశంగా అన్నాడు అభిషేక్. మిత్రుడు వంక మెచ్చుకోలుగా చూశాడు సునీల్. ఏదో గుర్తురాగా గబుక్కున ఫోన్ అందుకుని డయల్ చేశాడు అభి. సెల్ ఆఫ్ చేసినట్లు మెసేజ్ వచ్చింది. ఛా, మధు దగ్గర సెల్ కూడా తీసేసుకున్నారన్నమాట. చూస్తుంటే ఆమెను బంధించినట్టే ఉన్నారా? ఆమె కోసం నేనున్నానని ఆమెకు మెసేజ్ అందించగలిగితే బావుండురా. అక్కర్లేదు తాపీగా చెప్పాడు సునీల్. సునీల్, నీకు ప్రేమ మీద ఎంత నమ్మకం, ఎంత భరోసా ఉన్నాయో నాకు తెలియదు. కానీ మధుకి మాత్రం పెళ్లి మీద, నిశ్చయ తాంబూలాల మీద అనంతమైన విశ్వాసం ఉంది. నువ్వే తన భర్తవని, తనకి నువ్వే భద్రత కల్పిస్తావని త్రికరణ శుద్ధిగా నమ్ముతోంది. సునీల్, నువ్వు చెబుతోంది నిజమేనా? అతడి భుజాలు పట్టుకొని కుదుపుతూ అడిగాడు అభి. అక్షర సత్యంరా. ఆమెతో ముఖాముఖి మాట్లాడాను గనక ఆమె మనస్సేంటో చెబుతున్నాను. అశోకవనంలోని సీతల నీకోసం నిరీక్షిస్తోంది. నువ్వు వస్తావని, ఆదుకుంటావని, చెయ్యందించి అక్కున చేర్చుకుంటావని ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూస్తోందిరా. ఆమె ఆశలు వమ్ము కానివ్వను. మా ఆకాంక్షల్ని నిజం చేసి తీర్తాను దృఢచిత్తుడై అన్నాడు అభి. గుడ్. ఈనాటికి మన యువత యొక్క 2 ముఖ్య లక్షణాలేంటో తెలుసా? ఒకటి విజయకాంక్ష, రెండోది వేగం. వేగం నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరడానికి, ఛేదించటానికి ఎంతటి సాహసాన్నైనా చేయగల సత్తా యువతికి ఉంది. దానిని సాధించుకోవడానికి పంచవర్ష ప్రణాళికలు, దశవర్ష ప్రణాళికలు వేస్తూ కూర్చోరు. దేన్నైనా సరే వేగంగా, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పొందటమే, సాధించటమే ఈనాటి యువతికి తెలుసు. బ్రేవో మై డియర్ ఫ్రెండ్ అన్నాడు సునీల్. డాడీ నరేంద్ర గారు వస్తున్నారు హడావిడిగా లోపలికి వస్తూ అన్నాడు విజయ్. ఎంపీ గారబ్బాయి మన ఇంటికి వస్తున్నారా? మనం నక్కను తొక్కి ఉంటాం. ఎదురెళ్ళి ఆహ్వానించాడు రాజారావు. కాకితో కబురంపితే సరిపోయేది కదా. శుభమా అని పెళ్లి గురించి మాట్లాడాలని వస్తే కాకులు పిండాలు ఎందుకు లేండి అన్నాడు నరేంద్ర. చచచ, ఎంత మాట నేశారు. నా పాయింట్ ఏమిటంటే రాజారావు ఇంకేదో అనబోయాడు.
వినడానికి రాలేదు, చూడటానికి వచ్చాను. మీ డాటర్ గురించి చాలా విన్నాను, డాడీకి చెప్పాను. ఒకసారి చూసి మాట్లాడిరా అన్నారు. మీకేమీ అభ్యంతరం లేకపోతే స్టైల్ వెలగబెట్టాడు నరేంద్ర. రామ రామ, మాకు అభ్యంతరం ఏమిటి? కూర్చోండి. ఏం తీసుకుంటారు? కాఫీయా, టీయా, కూల్ డ్రింకా? హోటల్లోలా అడగొద్దు, నాకెక్కువ టైం లేదు. మీ డాటర్తో మాట్లాడాలి. జస్ట్ ఒకే ఒక్క మాట. నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమా కాదా అని, దట్స్ ఆల్. ఇష్టమే. ఆ మాటకొస్తే రెండు ఇష్టాలు. మీ ఇష్టం అడగట్లేదు, మిమ్మల్ని చెప్పమనటం లేదు. మీ డాటర్ని ఇక్కడికి పిలిస్తే కాలు మీద కాలేసుకొని కూర్చొని కాలాడిస్తూ చెప్పాడు. అలాగలాగే, అలా వెళ్ళి ఇలా పిలుచుకొస్తా. లోపలికి వెళ్ళాడు రాజారావు. అప్పటికి వార్త ఇంట్లో అందరికీ తెలిసిపోయింది. అదృష్టం తలుపు తట్టకుండానే డైరెక్ట్గా మన ఇంట్లోకి వచ్చి కూర్చుందే. మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే శాశ్వతంగా మన ఇంట్లోనే ఉండిపోతుంది. ఒక్క తన్ను తన్నితే వెళ్ళి బూరెల గంపలో పడ్డట్లు ఒక్క దెబ్బతో ఎంపీ గారి బియ్యంకుండైపోతాను. ఇక నేషనల్ లెవెల్లో కాంట్రాక్టుల నుంచి కొట్టేయచ్చు అన్నాడు రాజారావు భార్యతో పరమానందంగా. అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లుడి నోట్లో శని అన్నట్టు అన్నీ బాగానే ఉన్నాయి కానీ అమ్మాయి తలుపులు బిడాయించుకుని కూర్చుంది అంది భానుమతి. మెల్లగా నచ్చచెప్పవే, కన్న తల్లివి, నువ్వు చెప్తే వింటుంది. ఎంపీ గారి సంబంధమే. ఒకటా రెండా 3 రోజుల నుంచి చెవిని ఇల్లు కట్టుకొని ఒకరి తరువాత ఒకరం పోరుతున్నాం. మా మాట వింటే కదా. అన్నం నీళ్లు నిప్పులు లేకుండా గదిలో మాడిపోతోంది బిడ్డ. కన్నీళ్లు పెట్టుకుంది భానుమతి. 2 రోజులు మాడిస్తే ప్రేమ ప్రేమ అనడం మానేసి అన్నం అన్నం అంటుందనుకున్నాను. అయితే ఇంకా దారిలోకి రాలేదన్నమాట. నే వెళ్ళి నచ్చ చెప్దామంటే నన్ను చూడగానే కిటికీ తలుపులు వేసేసుకుంటుంది. ఎలాగే? మీ అమ్మలాగే అది ఒట్టి మొండిఘటం. మీరు ఒప్పుకునేదాకా పచ్చి మంచినీళ్ళు ముట్టుకోదది. పంతాలు మాని ముహూర్తం పెట్టించేయకూడదు. నోరు ముయ్యవే, సిగ్గు లేకుండా మాట్లాడతావేంటి? నా పరువు బజార్లో వేలం వేసిన వాడి కొడుకు కాళ్ళు కడిగి కన్యాదానం చేయమంటావా? అతగాడిని నేనంత తేలిగ్గా వదలనే. నా తడాకా చూపించకపోతే నా పేరు రాజారావు కాదు. మీకు మీ పేరు ముఖ్యమో దానికి దాని ప్రేమ ముఖ్యమో మీరు తేల్చుకోండి. అది కాదే, కాళ్ళకాడికి వచ్చిన సంబంధం కాశీకి వెళ్ళినా దొరకదే. చేతిలోకి వచ్చి పడిన పెట్టని వదిలేయమంటావేంటే పిచ్చిదానా? నేను కాదు, అది మీరు అసలైన పిచ్చోళ్ళు. దాని మాట మీరు వినరు, మీ మాట అది వినదు. మధ్యన మాకొచ్చి పడింది చావు. ఇప్పుడేం చేయమంటారో చెప్పండి. మధుని ఎలాగైనా సరే ఈ పెళ్లికి ఒప్పించాలి. నిశ్చయించిన పెళ్లి కొడుకునే చేసుకుంటానని అది అన్న పానీయాలు మాని నిరాహార దీక్ష చేస్తుంటే ఇంకొకరిని పెళ్ళాడమని ఎలా చెప్పను? ప్రేమ గుడ్డిదే, దాని కంటికి ఏమీ కనిపించవు. ఇతడు అతగాడి కంటే అందగాడు, డబ్బున్నవాడు అని చెప్పు. నరేంద్ర గారు కంగారు పడుతున్నారు డాడీ అంటూ వచ్చాడు విజయ్. ఇప్పుడేం చేద్దాంరా? మధుయే కాదు, మొత్తం హోమ్ డిపార్ట్మెంటే మనకు ఎదురు తిరుగుతోంది. ప్రస్తుతానికి వీలు కాదని చెప్పి అతన్ని పంపేద్దాం. మంచి ఐడియా చెప్పావురా. గబగబా హాల్లో కూర్చున్న నరేంద్ర దగ్గరికి వెళ్ళాడు రాజారావు. ఎక్కడ మీ డాటర్ అడిగాడు నరేంద్ర. క్షమించాలి, ఇంట్లో లేదు. ఇంట్లో లేదా? లేదా అంటే ఉంది, కానీ ఇంట్లోకి రాకూడదు. 3 డేస్ అయ్యాక నసిగాడు రాజారావు. బ్యాడ్ లక్. ఓకే, నెక్స్ట్ టైం బెటర్ లక్ అనుకుంటాను లేస్తూ అన్నాడు నరేంద్ర. ఖచ్చితంగా బెస్ట్ లక్కే. కావలిస్తే బాండ్ పేపర్ మీద రాసిస్తా. మాట తప్పకుండా ఉంటే చాలు. అసలే ఓసారి నిశ్చయ తాంబూలాలు తీసుకున్నాక క్యాన్సిల్ చేశారు. అదంటే ఆ త్రాష్ట్రుడి వల్ల అలా జరిగిపోయింది. కానీ నేను ఎలాంటి వాడినో మీకు తెలీదు. తెలుసు గనుకే భయం. వెర్రిగా నవ్వాడు రాజారావు. నరేంద్ర వెళ్ళిపోయాడు. అర్ధరాత్రి దాటి అరగంట అయింది. శుక్లపక్షపు వెన్నెల పలుచగా కురుస్తోంది. రాజారావు ఇంటి ప్రహరీ గోడన ఆనుకొని ఉన్న పెద్ద చెట్టెక్కాడు అభిషేక్. అక్కడికి మధు ఉన్న గది స్పష్టంగా కనిపిస్తోంది. అతడి భుజానికి ట్రెక్కింగ్ చేసేందుకు ఉపయోగించే మోకు ఉంది. చెట్టుకి గది బాల్కనీకి మధ్య ఉన్న దూరాన్ని అంచనా వేశాడు. చుట్టూ చూశాడు. ఎక్కడా ఎవరూ లేరు. ఎలాంటి అలికిడీ లేదు. గుండెల నిండా గాలి పీల్చుకున్నాడు. మోకుని గిరగిరా తిప్పి విసిరాడు. అది వెళ్ళి బాల్కనీ రాడ్కి చుట్టుకుంది. లాగి చూశాడు. గట్టిగా పట్టింది. మోకుకి రింగు తగిలించాడు. మోకు రెండో కొసని చెట్టు కొమ్మకి టైట్గా కట్టాడు. రింగు పట్టుకొని జర్రున జారి వెళ్ళి బాల్కనీకి ఉద్దుకున్నాడు అభి. బాల్కనీలోకి వెళ్ళి తలుపు తట్టాడు. ఒక్క నిమిషం ఆగి కిటికీ అద్దం మీద చిన్నగా శబ్దం చేశాడు. లోపల లైట్ వెలిగింది. కిటికీ రెక్క తెరిచి ఓరగా చూసింది మధువని. ఆమె మోములో గుప్పమని ఆనందం వెలిగింది. ఆనందాశ్చర్యాలు ముంచెత్తగా ఒక్కొదుటున వెళ్ళి తలుపు తీసి అతడిని బలంగా చుట్టేసింది. అతడి ఒళ్ళంతా ప్రేమగా నిమిరింది. దెబ్బలు బాగా తగిలాయా అంది ఆప్యాయంగా తడుముతూ. నాకివో లెక్క కాదు. అలా గొడ్డుని బాదినట్లు బాదుతుంటే ఎలా భరించావు?
నిన్నే స్మరిస్తూ ఉండిపోయాను. అనంతమైన శక్తి ఏదో లభించింది. అంత దుస్సాహసం ఎందుకు చేశావు? నీకోసం కాదు, మన కోసం. అభిని వాటేసుకుంది. ఐ లవ్ యూ అభి, ఐ లవ్ యూ. నాకు తెలుసు వీఆర్ మ్యాడ్లీ ఇన్ లవ్ విత్ ఈచ్ అదర్. అది పెళ్లికి ముందు పుట్టిన ప్రేమ. పెళ్లి నిశ్చయమయ్యాక జనించిన ప్రేమ అన్నది అనవసరం. మనం ప్రేమికులం, ఎప్పటికీ విడిపోని, ఎవ్వరూ విడదీయలేని ప్రేమ పక్షులం. ఎంతో ధీమాగా అన్నాడు అభి. అది సరే గాని మహానుభావా, మళ్ళీ ఎందుకు ఇంత సాహసం చేశావు? వాచ్మెన్ కానీ మా అన్నయ్యలు కానీ చూస్తే? ఐ డోంట్ కేర్. నిన్ను చూడాలనిపించింది, ఆగలేకపోయాను. నిన్ను దక్కించుకోవాలనే నా ఈ ప్రయత్నంలో ఎవ్వరూ నన్ను ఆపలేరు. అబ్బో, చాలా ధీమా వచ్చిందే. ఇదంతా ప్రేమ ఇచ్చిన, ప్రేమ వల్ల వచ్చిన ఆత్మవిశ్వాసమే. ఎగ్జాక్ట్లీ. ప్రపంచంలోనే అతి ఖరీదైన చిన్న కవితని ఫ్రెంచ్ కవి ఫిలిప్సి డిస్పార్టెస్ రాసి 3వ హెన్రీ చేత సత్కరింపబడ్డాడు. ఆ కవిత ఏమిటో తెలుసా మధు? భగవంతుడా, నన్ను పేరు లేనివాడిగా, డబ్బు లేనివాడిగా, అధికారం లేనివాడిగా పుట్టించు, పర్వాలేదు, కానీ నా ప్రేయసిని మాత్రం నాకు దక్కించు. చాలా బాగుంది. చిన్నగా నవ్వుతూ మెచ్చుకుంది. నా ప్రార్థన అదే, పద వెళ్దాం అన్నాడు. ఎక్కడికి? విశాల విశ్వంలోకి. బంధనాలు తెంచుకొని స్వేచ్ఛా విహంగాలమై ఎగిరిపోదాం. ఇక్కడ నన్నెవరూ బంధించలేదు. మధు ఆశ్చర్యపోయాడు. నిజమే అభి, నా అభీష్టం నెరవేరుస్తానని హామీ ఇచ్చే వరకు గదిలో నుంచి బయటికి రానని చెప్పి నా అంతట నేను బందీనయ్యాను. నిరాహార దీక్ష స్వీకరించాను. మధు, తిండి తిప్పలు లేకుండా మన కోసం మాడిపోతున్నావా? ఉద్విగ్నుడయ్యాడు అభిషేక్. తప్పదు. సంగీతానికి బండరాళ్ళు కరుగుతాయి కానీ బండబారిన మనసులు కరగవు. వ్యాపారం, అవకాశాలు, లాభం, రూపాయలు ఇవే సర్వస్వం అనుకునే మనుషులకి ప్రేమానురాగాలు అర్థం కావు. వాళ్ళకి అర్థం కావాలంటే ఇటువంటి కఠిన నిర్ణయం తప్పదు. నిన్ను నువ్వు కొవ్వొత్తిలాగా కాల్చుకుంటూ ఎలా భరించగలుగుతున్నావు మధు? కన్నీళ్లు జలజల రాలిపోతుంటే దుఃఖస్వరంతో అడిగాడు అభి. నిన్ను తలుచుకుంటూ నవ్వింది. ప్రేమానురాగాలు మనిషిలో భద్రతను కలిగిస్తాయి. ఆనందానికి భద్రతాభావం చాలా ముఖ్యం. అది ఉంటే చాలు. జీవితంలో భయం దరిచేరదు. పైగా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. జీవితాన్ని నిర్భయంగా ఎదుర్కొనే శక్తినిస్తుంది. బ్రతుకులో అడుగడుగున ఆసక్తిని, ఉత్సాహాన్ని నింపుతుంది. ఏమైనా సాధించగలమన్న భరోసా కలిగించి వెన్నుతడుతుంది. నాకిప్పుడు అర్థమవుతోంది మధు. ప్రేమలో లేని భద్రత, భరోసా పెళ్లిలో ఉన్నాయి. పెళ్ళయ్యాక కలిగిన ప్రేమ సంపూర్ణమైంది, సర్వమోదకమైంది, శాశ్వతమైంది. పెళ్ళంటే అడుగడుగున అడ్జస్ట్మెంట్లన్న భ్రమలో ఉండేవాడిని. బహుశా మా మమ్మీ డాడీల వల్ల ఆ అభిప్రాయం ఏర్పడిందేమో. ఇద్దరు మనుషులు, ఉద్యోగులు కానీ, స్నేహితులు కానీ, భార్యాభర్తలు కానీ ఒకే చోట కలిసి ఉండాల్సి వచ్చినప్పుడు సర్దుకుపోక తప్పదు. దాన్ని సరిపెట్టుకోవడం, సరిపుచ్చుకోవడం అనుకోకూడదు. ఒకరి కోసం ఒకరు, ఒకరికి అనుకూలంగా రెండోవారు మారటం అనుకోవాలి. అప్పుడే అది సహజీవనం అవుతుంది. ఇప్పుడు అదంతా ఏకరు పెట్టడం అవసరమా? ఆహా, అలా అని కాదు. ఒకరి కోసం ఒకరు మారటంలో, ఒకరి కోసం ఒకరు బ్రతకటంలో ఆనందం ఉంది, తృప్తి ఉంది, ఉత్సాహం ఉంది, ఊపిరుంది. అందుకే నువ్వన్నట్టు పెళ్ళి రెండు మనసులు కలిసి పాడే యుగళ గీతం. నాకు నీరసంగా ఉంది, కూర్చుంటాను. ఇంకేమైనా కొటేషన్లుంటే అప్పగించేయి. నిన్ను ఆమె చెవి పట్టుకున్నాడు అభి. కిలకిల నవ్వబోతూ చెయ్యి అడ్డం పట్టుకుంది. నీ నవ్వులు నాకు ఎగిరే ధైర్యాన్నిచ్చే పక్షి రెక్కలు అన్నాడు అభిషేక్. కవిత్వం కట్టిపెట్టి త్వరగా ఎగిరిపో. మా వాళ్ళకి తెలిస్తే మొదటికే మోసం రావచ్చు. అయితే నా వెంట రావా? వస్తాను, ఇప్పుడు కాదు. మా డాడీ నన్ను మీ చేతుల్లో పెట్టి అప్పగింతలు పెట్టాక ఆ రోజు త్వరగా వస్తే బావుణ్ణు అన్నాడతను. వచ్చి తీరుతుంది. ఈలోగా నరేంద్ర విలన్లా మారి అడ్డుపడతాడేమోనని భయంగా ఉంది మధు. ఆ ఇంద్రుడినే లెక్క చెయ్యను. ఆఫ్టర్ ఆల్ నరేంద్ర ఓ లెక్క. ఎంతో ధీమాగా అంది మధు. అయితే వెళ్ళొస్తాను. నువ్వు నా కోసం నిరాహార దీక్ష చేస్తుంటే నేను సుష్టుగా ఎలా తినగలను? ఇవాల్టి నుంచి నేను నీకోసం నిరాహార దీక్ష చేస్తాను. వద్దొద్దు, మీరెందుకు చెయ్యడం? మా డాడీ మన పెళ్ళికి అంగీకరించడం లేదు నిట్టూర్చింది మధు. సరిపోయిందైతే. నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. నీ కోసం నేను, నా కోసం నువ్వు. ఆ భావనే ఉత్తేజితుడిని చేస్తోంది. ఐ లవ్ యూ డార్లింగ్ పరవశంగా అన్నాడు అభి. ఆమెని ప్రేమగా గుండెలకి హత్తుకొని పెదాల మీద సున్నితంగా ముద్దు పెట్టుకున్నాడు అభి. ఐ లివ్ ఫర్ యూ అతడి ఎద మీద గువ్వపిట్టలా ఒదిగిపోతూ అంది. లోపలెక్కడి నుంచో మాటలు వినిపించాయి.
కంగారు పడింది. ఎవరో లేచినట్లున్నారు. కమాన్ హరియప్ తొందర పెట్టింది. నిన్ను తనివి తీరా చూడని మధు. ఒకవేళ పెద్దల మూర్ఖత్వానికి మనం బలైపోతే మళ్ళీ నిన్ను చూడలేనేమో అనిపిస్తోంది ఆవేదనతో రగిలిపోతూ అన్నాడు అభి. వద్దు, అలాంటి మాటలు మాట్లాడొద్దు. పైన తదాసు దేవతలుంటారు అంది మధు అతడి నోటిని తన చేత్తో మూస్తూ. "హ్మ్, మనం జంటగా పూజలు చేసిన ముక్కోటి దేవతలే తదాస్తు అనలేదు" విరక్తిగా అన్నాడు. అనకపోతే ఇలా ఎలా కలవగలం చెప్పు. పంచభూతాల సాక్షిగా ఒకటవుతున్నామని ప్రమాణం చేశాం. కడకి పంచభూతాల్లో కలిసేదాకా కలిసే ఉంటాం. ఇది నా ప్రామిస్. అభి చేతిని పట్టుకుని చెప్పింది మధువని. ఆమె చేతిని అలాగే పైకెత్తి ముద్దు పెట్టుకున్నాడు. అతని కళ్ళ నుంచి 2 కన్నీటి బొట్లు రాలిపడ్డాయి. ఆమె ఏదో అనేలోగా మోకుకు కట్టిన రింగందుకుని జర్రున జారుతూ వెళ్ళిపోయాడు అభిషేక్. కన్నీటి మసక తెరలోంచి కనిపించినంతసేపు అతడినే చూస్తూ చెయ్యి ఊపుతూ ఉండిపోయింది మధువని. చొరవగా ఇంట్లోకొచ్చిన పెద్దాయన్ని చూసి కంగారు పడ్డారు చంద్రశేఖరం, సులోచన. అతడెవరో తెలియని ఆడపిల్లలు అయోమయంగా చూశారు. రండన్నయ్య గారు ఆహ్వానించింది సులోచన. ఎప్పుడొచ్చారు అడిగాడు చంద్రశేఖరం. ఇంత క్రితమే విశాల ఫోన్ చేసింది. చంద్రశేఖరం ముఖం తిప్పుకున్నాడు. సులోచన మంచినీళ్లు తెచ్చిచ్చింది. అభి నిరాహార దీక్ష చేస్తున్నాడు తెలుసనుకుంటాను. అతడికి అది న్యూస్. ఆశ్చర్యంగా చూశాడు. ఎందుకన్నయ్య గారు, యూనియన్ తరపున? సులోచన అడిగింది. కాదమ్మా, తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోవాలని. బుగ్గలు నొక్కుని ఆశ్చర్యంగా చూసిందామే. అక్కడ అమ్మాయి అలాంటి దీక్షలోనే ఉందట. పని లేకపోతే సరి, అసలు ఎందుకొచ్చిన వేషాలు? దురుసుగా అన్నాడు చంద్రశేఖరం. మీకు గుర్తుండే ఉంటుంది, ఇద్దరు మేజర్లు. అభి చేతిలో చక్కని ఉద్యోగం ఉంది. ఇద్దరు లేచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చేసుకోవచ్చు. కానీ వాళ్ళు అందుకు సిద్ధపడటం లేదు. తెగింపు లేక కాదు, పెద్దల ఆశీస్సులతో ఒక్కటవ్వాలన్న బలమైన కోరిక వాళ్ళ పని చెయ్యనివ్వలేదు. ఇరు పెద్దల దీవెనలు అందుకునే తమ జీవనయానం ప్రారంభించాలన్నది ఆ చిన్నారుల ఆకాంక్ష. అలా చేస్తేనే తమకి శుభం కలుగుతుందని వారి నమ్మకం. అది వాళ్ళు పెద్దలకిస్తున్న గౌరవ మర్యాదలు, వారి మీద చూపుతున్న ప్రేమాభిమానాలును. మరి మీరు వాళ్ళకేమిస్తున్నారో, ఎంతగా ప్రేమిస్తున్నారో తెలుసుకుందామనొచ్చానో. కంగు తిన్నాడు చంద్రశేఖరం. ఏం మాట్లాడాలో తోచక గింజుకున్నాడు. నేను ఇవాళ సస్పెండ్ అయి ముసుగేసుకుని మూలను కూర్చోడానికి కారకుడు ఆ రాజారావు. వాడి కూతుర్ని నా కోడలిగా ఎలా చేసుకోగలను? బావా, నీ చెడు నడతకి వేరొకరిని నిందించడం బాగోలేదు. నువ్వు చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనుభవిస్తున్నావంతే. అందుకతడు కారణం అయ్యుండొచ్చు. కానీ మీరిద్దరూ తోడు దొంగలన్న సంగతి ఎవరైనా ఇట్టే ఊహించగలరు. పంపకాల్లోనో ప్రియారిటీస్లోనో మీ ఇద్దరికీ తేడాలొచ్చాయి. వీధికెక్కారు. అవునా కాదా? అతడు తలుంచుకున్నాడు. మీ అవినీతి పనులకి, మీ అత్యాసలకి చిన్నపిల్లల ప్రేమల్ని బలిపెట్టాలనుకోవడం ఎంతవరకు సమంజసం? మీరు నాటిన మొక్కలు పెనవేసుకుని ఎదుగుతుంటే నీరు పొయ్యాల్సింది పోయి అడ్డంగా నరకాలను చూడటం ఎంత దారుణం! తన మాటలు బావుగారి మీద బాగా పనిచేస్తున్నాయని గ్రహించి తన వాదన కొనసాగించాడు పెద్దాయన. రాజవత్సంచ వర్షాణి దశవర్షాణి దాసవత్ ప్రాప్తే తుషోదశ వర్షే పుత్రం మిత్రవదా చరేత్ అన్నారు. అంటే పుట్టిన సంతానాన్ని 5వ ఏట వరకు రాజులాగా పెంచాలి. అంటే రాజుగారి శాసనం అమలు జరిగేటన్నమాట. 6 నుంచి 16 ఏళ్ల వరకు దాసుల్లా పెంచాలి. దాసుడు ఎలా వినయంతో భయభక్తులతో చెప్పిందాన్ని వాద వివాదాలు ఇష్టాయిష్టాలు లేకుండా యజమాని చెప్పింది చెప్పినట్టు చేస్తాడో అలా చేసేవాడన్నమాట. అంటే క్రమశిక్షణతో పెంచాలి. 16వ ఏడు వచ్చిందంటే మిత్రుడిగా భావించాలి తప్ప వాళ్ళని రాజుల్ని చేసినా దాసులుగా భావించినా ఏదైనా హానికరమేనని ఆ శ్లోకానికి అర్థం. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, బుజ్జినిప్పుడు మీరు ఓ స్నేహితుడిగా భావించి గైడెన్స్ ఇవ్వాలి, సపోర్టుగా నిలవాలి తప్ప ఆజ్ఞాపించకూడదు. అప్పుడే తండ్రిగా మీ బాధ్యత నిర్వర్తించినట్టు అన్నాడు పెద్దాయన. కొంచెంగా మెత్తబడ్డాడు చంద్రశేఖరం. అయినా బింకం సడలకుండా అన్నాడు. ఆ అమ్మాయిని తప్ప ఇంకెవరినైనా చేసుకోమను, దగ్గరుండి పెళ్లి జరిపిస్తాను. ఆ అమ్మాయిని అభి ప్రేమిస్తున్నాడు బావా. ఆమె కోసమే నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఇవాళప్పుడే 3వ రోజు. అదీగాక ఆ అమ్మాయి చేసిన నేరమేంటి చెప్పు? మీరు నిశ్చయించిన అమ్మాయే కదా. మధ్యలో మీకు ఏదో అయిందని వాళ్ళని విడదీయాలని చూడటం పాపం కాదు? ప్రశ్నించాడాయన. నిజమేనండి. కుదిరిన పెళ్లి ఆగిపోతే ఆ అమ్మాయికి అది మచ్చగా మిగిలిపోతుంది. మనకి అమ్మాయిలున్నారు, ఆలోచించండి అంది సులోచన. నేను ఒప్పుకున్నా ఆ రాజారావు ఒప్పుకుంటాడా అని? వాడొట్టి డబ్బు జబ్బు మనిషి అన్నాడు చంద్రశేఖరం. నువ్వు ఒప్పుకున్నావు, అదే చాలు. ఆయన్ని కలవడానికి ఇక్కడి నుంచి ఇటే వెళ్తాను.
మొత్తానికి బావా శుభం అన్నాడు. మా నోళ్లల్లో ఇంత పంచదార పొయ్యమ్మా సులోచనతో అన్నాడు పెద్దాయన. పంచదార ఎందుకు, స్వీటే పెడతానంటూ అందరికీ స్వీట్లు పంచింది సులోచన. నమస్కారం అన్నాడు పెద్దాయన. రాజారావు పెద్దాయన వంక ఎగాదిగా చూశాడు. మీరు ఎక్కడో చూశాను. మీ అమ్మాయి పెళ్ళి నిశ్చయ తాంబూలాలప్పుడు చూశారు, అభిషేక్ మేనమామని. ఇప్పుడు ఇక్కడికి తడబడ్డాడు రాజారావు. మీతో 2 మాటలు మాట్లాడదామని వచ్చాను. నాకు అర్జెంట్ పనుంది. ఇది అంతకంటే అర్జెంట్ అయిన పని. మీరు సానుకూలంగా స్పందిస్తే 2 నిమిషాల్లోనే అయిపోతుంది. ఆ సంబంధం క్యాన్సిల్ అయింది. ఆ చీటర్తో సంబంధం అందుకునే ప్రసక్తి లేదు. అది తప్ప ఇంకేమైనా మాట్లాడాలంటే మాట్లాడండి. అలాగే మీరు గీచిన పరిధిలోనే మాట్లాడతాను. కూర్చోవచ్చా? కూర్చోండి అన్నాడు రాజారావు. కన్యాదానం గురించి నాకు తెలిసిన 2 ముక్కలు చెబుతాను. మీకవి తెలియవని ఖచ్చితంగా చెప్పగలనులేండి. కన్యాదాన సమయంలో కన్యాదాత వరుని కాళ్ళు కడుగుతాడు. తనకంటే చిన్నవాడి పాదాలు కడగటం ధర్మం కాని మాట నిజమే. కానీ కన్యాదాన సందర్భంలో వరుడిని కేవలం లక్ష్మీనారాయణ స్వరూపుడిగా భావిస్తాడు గనుక తప్పులేదు. వరుడి కాళ్ళు కడిగి తన కుమార్తెని దానం చేస్తూ కన్యాం కనక సంపన్నాం అంటాడు. అంటే నాకు బ్రహ్మలోకం సిద్ధించే నిమిత్తం సువర్ణ సంపన్నురాలైన ఈ కన్యను విష్ణు స్వరూపుడువైన నీకిస్తున్నాను. నా పితరులు తరించడానికే ఈ కన్యను దానం చేస్తున్నాను. భగవంతుడు, పంచభూతాలు, సర్వదేవతలు సాక్షులుగా సాధుశీలయైన అలంకరించబడిన ఈ కన్యను ధర్మ కామ్యాత్య సిద్ధి కలిగే నిమిత్తం మంచి శీలం కల ఈ బుద్ధిమంతునికి దానం చేస్తున్నాను అని అర్థమన్నమాట. బాగానే చెప్పారు. మీరు బ్రహ్మచారి అని విన్నాను. పెళ్లి తతం గురించి మీకెలా తెలుసో వ్యంగ్యంగా అన్నాడు రాజారావు. పెళ్లి కాలేదు గనుకే పెళ్లి గురించి, పెళ్లి విలువ గురించి మీకన్నా నాకెక్కువ తెలుస్తుంది. సరే, ఇప్పుడు ఏమంటారైతే? కన్యాదాత తన కుమార్తెను ఎందుకోసం దానం చేస్తాడో, ఏం ఆశించి దానం చేస్తాడో మీకు అవగాహన అయిందనుకుంటాను. అయిందిలేండి. అయితే ఏంటట? మీరు మీ అమ్మాయిని ఎందుకు నా మేనల్లుడికి ఇవ్వాలనుకున్నారో ఒక్కసారి ఆలోచించి చూడండి. మీ అవసరార్థం, మీ వ్యాపార ప్రయోజనార్థం, మీ అవినీతి పనులు నిరాటంకంగా సాగటం కోసం మా బావతో బియ్యం అందాలని చూశారు. తాంబూలాలు కూడా ఇచ్చారు. తర్వాత మీకు భాగాల పంపకాల్లోనో ఇతర అవినీతి కార్యాల దగ్గరో తేడా వచ్చింది. ఒకరికొకరు శత్రువులయ్యారు. పిల్లల శుభాన్ని, క్షేమాన్ని కోరాల్సిన మీరు మీ స్వార్థం కోసం వారిని ఆటబొమ్మలుగా మార్చాలని చూస్తున్నారు. నా కూతురు నా ఇష్టం, నా ఇష్టమైన వాడికిచ్చి పెళ్లి చేసే అధికారం నాకున్నాయి. అడగడానికి నువ్వెవడివి? అనవసర ప్రసంగాలు కట్టిపెట్టి వెళ్ళిపో. నా కూతురు పెళ్లి ఎంపీ గారు అబ్బాయితో చేయబోతున్నాను. ఏం చేసుకుంటావో చేసుకో పొగరుగా అన్నాడు రాజారావు. నేను చేసుకోవటం లేదోచ్. తుళ్ళిపడి తలలు తిప్పి ఆ మాటలు వచ్చిన వైపు చూశారు. నవ్వుతూ వారి ముందు నరేంద్ర. నువ్వా అబ్బాయి? ఏమిటిలా ఉరుములేని పొడుగులా ఊడిపడ్డావు? రారా. ముఖానికి నవ్వు పులుముకొని ఆహ్వానించాడు రాజారావు. ఈ సమయానికి తగిన సామెత చెప్పారు. పిడుగులానే వచ్చాను. మీ నడినెత్తి మీద పడటానికే వచ్చాను. నాకేమీ అర్థం కావట్లేదు. ముందు కూర్చోబాబు. అతి వినయం ధూర్త లక్షణం అని చిన్నప్పుడే చదువుకున్నాను. కానీ మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోబోవటం లేదు. అసలు ఆ ఉద్దేశం నాకెప్పుడు లేదు. మధుని మొదటిసారి మిత్రుడి ప్రేయసిగా చూశాను. తర్వాత మిత్రుడి కాబోయే భార్యగా పరిచయమైంది. నా దృష్టిలో ఆమెప్పుడు నా ఫ్రెండ్ భార్యే, నాకు ఫ్రెండే. మరి అమ్మాయి అంటే ఇష్టమని అదని ఇదని మా ఫ్రెండ్ మీద ఒత్తిడి తేవడానికి, మీరు మరో సంబంధం చూడకుండా ఉండటానికి నేను నా మిత్రుడు సునీల్ కలిసి ఆడిన నాటకం. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మధుకి అభికి పెళ్లి చేసి మీ పెద్దరికం నిలుపుకోండి. నరేంద్ర మాటలకి రాజారావు ముఖం వెలవెలబోయింది. మాట పడిపోయిన వాళ్ళ వెర్రిగా చూస్తూ ఉండిపోయాడు. చిన్నవాడివైనా బాగా బుద్ధి చెప్పావు బాబు. నా ఆయుష్ కూడా పోసుకొని 100 ఏళ్ళు వర్ధిల్లు. ఆనంద బాష్పాలు రాలుస్తూ అన్నాడు పెద్దాయన. ఇంతలో ఏమండి దారుణం జరిగిపోయిందండి అంటూ కంగారుగా వచ్చింది భానుమతి. ఏమైందే? కంగారు పడ్డాడు రాజారావు. మధు ఉలుకు పలుకు లేకుండా పడుందండి. నాకేదో భయంగా ఉంది. నా బిడ్డకి ఏమైందో ఏమో. వారం రోజుల నుంచి పచ్చి గంగ ముట్టలేదు. ఇదంతా మీ వల్లే వచ్చింది. మీ అత్యాసే దాన్ని ఈ స్థితికి తీసుకొచ్చింది. ఏడు పద్దుకుంది భానుమతి. నువ్వుండవే. ఒరే జై, విజయ్, ఎక్కడి చచ్చారా మీరంతా? పెద్దగా అరిచాడు రాజారావు. నరేంద్ర దూసుకెళ్లి తలుపులు బాదాడు. కిటికీ అద్దాలు పగలగొట్టి చూశారు. స్పృహ లేనట్లుగా మంచం మీద పడి ఉంది మధువని. తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. ఆమె స్పృహలో లేదు. అంబులెన్స్ కోసం ఫోన్ చేశారు.
మధువనికి సెలైన్ ఎక్కిస్తున్నారు, ఇతర పరీక్షలు చేస్తున్నారు, ఇంజెక్షన్లు ఇస్తున్నారు. ఆమెను స్పృహలోకి రప్పించాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు డాక్టర్లు. ఎమర్జెన్సీ వార్డు బయట రాజారావు, భానుమతి, చంద్రశేఖరం, విశాల, పెద్దాయన, నరేంద్ర, సునీల్ అంతా నిరీక్షిస్తున్నారు. తడారిపోయిన గొంతుల్ని తడుపుకోవడం మర్చిపోయి మధు క్షేమాన్ని కాంక్షిస్తున్నారు. సాయం చెయ్యమని సమస్త దేవతల్ని ప్రార్థిస్తున్నారు. వరండాలో పచారు చేస్తున్నాడు అభిషేక్. ఆవేశం, ఆవేదన మనసును కుదిపేస్తుంటే, భయాలు గుండెల మీదెక్కి నర్తిస్తుంటే తట్టుకోలేక విలువిల్లాడుతున్నాడు. కన్నీళ్లు కంటి చెలియలి కట్ట దాటకుండా సర్వశక్తులు కూడదీసుకుంటున్నాడతడు. క్షణాలు గంటల్లా అతి భారంగా గడుస్తున్నాయి. ఉత్కంఠతో ఊగి తూగి వారి గుండెలు అలసిపోతున్నాయి. ఆమెకి ఎలా ఉందో ఏమవుతుందోనని ఆదుర్దా పడుతున్నాడు. కళ్లతో ప్రశ్నించుకుంటున్నాడు. అతి ప్రయత్నం మీద కన్నీళ్లు దిగమింగుతున్నాడు. డోర్ తెరుచుకుంది. అందరి తలలు అటు తిరిగాయి. డాక్టర్ వచ్చాడు. అదురుతున్న గుండెలతో చుట్టూ మూగారు. పరిస్థితి క్లిష్టంగా ఉంది. వేటికి రెస్పాండ్ అవటం లేదు. కోమాలోకి వెళ్తుందేమోనని భయంగా ఉంది. అయినా మా ప్రయత్నం మేం చేస్తున్నాం. బావురు మంది భానుమతి. నోరు నొక్కుకుంది విశాల. బాధతో నుదురు కొట్టుకున్నాడు రాజారావు. పశ్చాత్తప్తుడయ్యాడు చంద్రశేఖరం. స్థాణువులయ్యారు నరేంద్ర, సునీల్. దైవ ప్రార్థన చేయడం మొదలెట్టాడు పెద్దాయన. అభిషేక్ నిర్ఘాంతపోయాడు. బండకు తాకి విరిగిపడిన కెరటమయ్యాడు. అతడి శరీరంలో చిరు కంపన. ఒళ్ళెంత ముచ్చెమట. అణువణువులో ఏదో తెలియని భయ, ఉద్విగ్నత. ట్రాన్స్లో ఉన్నట్టుగా లోపలికి అడుగులు వేశాడు. అతడిని వారించిపోయిన డాక్టర్లు, నర్సులు అతడి వాలకం చూసి ఆ పనిని విరమించారు. మధువనిని సమీపించాడు. అతడి మనసులో దుఃఖం జలపాతంలా ఉరికింది. బాధ ఉప్పెనలా ఎగిసింది. గుండె లయ తప్పుతుంటే బెడ్ పక్కన మోకాళ్ళ మీద కూర్చుని ఆమె వంక చూశాడు. తన నిశ్వాస శబ్దం ఆమెకి ఇబ్బంది కలిగిస్తుందనిపించి ఊపిరి బిగపట్టుకున్నాడు. నక్షత్ర కాంతుల్ని విరజిమ్మే ఆమె నేత్రాలని కనురెప్పలు కప్పేశాయి. గులాబీ రెక్కల్లాంటి బుగ్గలు పేలవమై రంగు మార్చుకోవడానికి సిద్ధమవుతున్నాయి. అమృత బిందువుల స్థానమైన ఆమె పెదాలు జీవాన్ని కోల్పోయినట్టుగా ఉన్నాయి. హిమగిరి శిఖరాల్లో ఉద్భవించిన హిమకన్యలా, దప్పిక తీర్చే జీవనదిలా, ప్రకృతికి ప్రతిరూపంలా, వరాలిచ్చే దేవతలా, మూర్తి భవించిన స్త్రీతత్వంలా ఉండే మధువని చలనరహితంగా ఉంది. నిద్రపోతోందో, నిద్ర మెలకువ కాని స్థితిలో ఉందో తెలియకుండా ఉంది. ఆమెను అలా చూసేసరికి అభి గుండె తునాతునకలైంది. సప్త సముద్రాలు ఆకాశంగా మారి హోరున వర్షిస్తున్నట్లుగా అతడి కళ్ళు అవిశ్రాంతంగా వర్షిస్తున్నాయి. నోరు నొక్కుని వెక్కి వెక్కి ఏడవసాగాడు. అప్పుడు కారు మేఘాలంచున మెరిసిన మెరుపుల తటిల్లతన ఓ ఆలోచన పూసింది. మరొక్క క్షణం ఆలోచించకుండా కళ్ళు తుడుచుకుంటూ బయటికి పరిగెత్తాడు. ఏమిటన్నారు? ఎవరి మాటలు అతడి చెవిలో దూరలేదు. తిన్నగా వెళ్ళి బైక్ని తీశాడు. మరుక్షణం దూసుకుపోయిందది. మృత్యువు వెంటబడి తరుముతున్నట్లుగా అత్యంత వేగంగా ఇంటికెళ్ళాడు. బైక్ స్టాండ్ వేయకుండా వదిలి తిన్నగా తన గదిలోకి వెళ్ళి మురళిని చేతుల్లోకి తీసుకున్నాడు. ప్రాణం పోసే మంత్రదండంలా కనిపించిందది. ముద్దు పెట్టుకున్నాడు. వెళ్ళినంత వేగంగానూ తిరిగొచ్చాడు. తిన్నగా మధువని దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్లు నుదురు ముడివేసి చూశారు. అతడు వారిని పట్టించుకోకుండా వెళ్ళి బెడ్డంచున కూర్చున్నాడు. పిల్లని గ్రోవిని పెదాలకు తాకించాడు. కళ్ళు మూసుకొని ఊపిరిని ఊదాడు. వేళ్లని కదిపాడు. నవరాగ జలది ఊటలా ఊరి పాయలుగా సాగి ఏకమై జలపాతమై దుమికి ఉరవళ్లతో ప్రవహించి ప్రశాంత నది అయి వయ్యారాలిపోతూ వెళ్ళి సముద్రుడి కౌగిట్లో ఒరిగి ఒరిగి సముద్ర గర్భంలో కలిసిపోయింది. సప్త స్వరాభిషేకానికి ఆ గది పులకించిపోయింది. సుమధుర సువాసనలు నలువైపులా పాకిన అనుభూతి కలిగింది. గాలి సైతం చెవి ఒగ్గి విని ఆ గానామృతానికి తరించినట్టు మురిసిపోయింది. చల్ల గాలిలో వెన్నెల వానలో యమునా తటిపై నీల మేఘశ్యాముని మురళీ గానానికి పులకరించిన బృందావనిలా మధువని శరీరంలోని అణువణువు పులకరించింది, పరవశించింది, పలవరించింది. ఒక్కొక్క అణువు జీవం పోసుకున్నట్టు చైతన్యాన్ని సంతరించుకున్నాయి. ఆమెలో చిన్నపాటి కుదుపు, కదలిక. డాక్టర్లు ముఖాముఖాలు చూసుకున్నారు. అత్యంత అద్భుతాన్ని చూసినట్టు చూస్తూ ఉండిపోయారు. మురళీ గానంతో తాదాత్మ్యం చెంది సమాధి స్థితిలోకి వెళ్ళిపోయినట్లుగా ఉన్నాడు అభిషేక్. కానీ గానవాహిని ఆగలేదు. అమృత ఝరి వేగం తగ్గనూ లేదు. అతడి ఊపిరి పట్టేస్తోంది. శక్తి సన్నగిలుతోంది. గుండెల్లోంచి రక్తం ఎగజిమ్ముతుందేమోనన్నట్టుగా ఉంది స్థితి. అయినా లెక్క చేయట్లేదటు. చావో బతుకో అన్నట్లుగా ఉన్నాడు. మధు కనురెప్పలు కదిలాయి.
బుగ్గల్లోకి గులాబీ రంగు పాకింది. పెదాల్లో చిరు కంపన మొదలైంది. అతడి గుండె సవ్వడులు ఊపిరి ద్వారా వచ్చి వేణువులోకి ప్రవహించి గానమై ఉరికి ఆమె శబ్దేంద్రియాల ద్వారా గుండె లోతుల్లోకి పాకి అమృత బిందువుల్ని పంచి అమరత్వాన్ని ప్రసాదించినట్టు ఆమె మనశ్శరీరాలు రెండూ ఆహ్లాదభరితమయ్యాయి. అపూర్వమైన అనుభూతితో పులకించిపోయాయి. వెన్నెల కిరణం చిట్లిన సవ్వడైంది. చటుక్కున కళ్ళు తెరిచి చూశాడు అభి. విచ్చుకున్న ఆమె పెదాల మీద నర్తిస్తున్న ధవళకాంతి. తెరుచుకున్న ఆమె కళ్ళ నిండా మెరుపుల పూలు. మధు, తీయగా, మత్తుగా, ఆర్తిగా, ఆరాధనగా, ప్రేమగా పిలిచాడు అభి. ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని ఆప్యాయంగా స్పృశించాడు. కనురెప్పలు ఆర్పి నవ్వింది. నీకోసం యముడితో పోరాడి మరీ వచ్చేశాను అన్నట్టుగా సంబరంగా, గర్వంగా నవ్వింది. మహదానందోద్వేగంతో ఊగిపోతూ వంగి ఆమె అధరాల అమృతాన్ని తన పెదాలతో తాకాడు. మంగళం. ప్రేమకి పెళ్లికి పరమార్థం ఒక్కటే. చనిపోయే చివరి క్షణం వరకు కలిసి జీవించడం, కలిసి శ్వాసించడం. సమాప్తం. నువ్వో సగం నేనో సగం నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.